బయలుదేరండి అని అన్నారు. అందరూ బయలుదేరారు. ఖాళీ సంచులు లేనివారు బయలుదేరారు, సంచులు ఉన్నవారు కూడా బయలుదేరారు. ఆ రోజంతా పని అయిపోయింది. అవి పట్టుకొని వచ్చారు. ఎవరు కొంతమంది సంచులు లేనివారు జస్ట్ 2 మొక్కజొన్న కంకులు ఆ జోబులో ఒకటి ఈ జోబులో ఒకటి పెట్టుకున్నారు. పాలిథిన్ కవర్ తీసుకున్న వారు ఆ సంచిలో కొన్ని ఈ సంచిలో కొన్ని తీసుకున్నారు. చేతి సంచులో బట్టల కవర్ లాగా ఆ కవర్లో ఉన్నవారు ఆ కవర్లో కొన్ని ఈ కవర్లో కొన్ని తీసుకున్నారు. గోని సంచిలో కొన్ని తెచ్చిన వారు గోని సంచుల్లో నిండా నింపుకున్నారు. చక్కగా సంతోషముతో వెళ్తూ ఉన్నారు. కానీ వెనక వైపు ఆడ జోబులో 2 మొక్కజొన్న కంకులు పెట్టుకున్నారు. చూసారా, వాడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే నాకు ఏ బరువు లేదు, ఏ కష్టము లేదు అని అనుకున్నాడు. ఈ గోని సంచితో మోసుకెళ్ళి కొంతమంది చాలా బరువుగా ఉందని భారముతో వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కారు. కాలింగ్ బెల్ నొక్కని పాస్టర్ గారు వచ్చాక, అయ్యా మీరు చెప్పినట్లుగా అన్నీ తెచ్చేసామయ్యా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఇవి నాకు కాదు, అవి మీకే, మీరే తీసుకెళ్ళిపోండి అని అన్నాడు. జోబులో చెయ్యట్టుకొని ఈ జోబులో మొక్కజొన్న ఈ జోబులో మొక్కజొన్న పెట్టుకున్నాడు. చూసావా, ఆడు ఏడుస్తూ ఉన్నాడు. అదో రకమైన ఏడుపు ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందిరా అని అంటే, ఈ మాట ముందే చెబితే వాళ్ళకన్నా సంచులు ఎక్కువే తెచ్చుకుందును. ఆ పాలిథిన్ కవర్ తెచ్చిన వాడు ఆడు ముఖం చూస్తే ఇక ఆడు ఏడవలేక నవ్వలేక ఏం చేయాలో అర్థం కాక ఆటంకే అయ్యే చూస్తూ ఉన్నాడు. బట్టల కవర్లు తెచ్చుకునేవాడు వాళ్ళని చూసి గోని సంచులు వాళ్ళని చూసి అసూయపడిపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ చూసిన తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత వీరేని తిన్నంగా ఉంటారా? పాస్టర్ గారు చెప్పింది ఇచ్చింది తిన్నంగా చెప్పకుండా ఉంటారా? విశ్వాసులకు అందరికీ చెప్పారు. రాని వాళ్ళు చూసారా, అయ్యయ్యో మేము వెళితే మేమెన్ని తెచ్చుకుందామనే వారు కులుకులు ఏడ్చారట. ఈ మాటకి అర్థం ఏమిటంటే, దేవుడి మాటను ఎవరైతే శ్రద్ధగా వినగలుగుతారో, దేవుడు దాసుడు నిలబడి దేవుడి మాట ద్వారా ఎవరైతే ఆ మాటకి శిరస వహించి తల వంచగలుగుతారో, అటువంటి వారిని ప్రభువారు లక్ష్యముంచి ఆ మాటకు విధేయత చూపించిన ప్రతి ఒక్కరి చేతిలో నా ప్రభువారు ఆశీర్వాదముతో, అవసరతలతో, మార్గముతో, సత్యమైన మార్గముతో రక్షణ అనే స్థానాన్ని కలుగు చేసి వారిని సంతోషముగా వాక్యముతో నింపిన ప్రభువారు పంపించబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన మాటకు లోబడడానికి మనం ఇష్టపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. చక్కని గ్రీటింగ్స్ అందించిన బాబురావు పాస్టర్ గారికి సభల పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో రతన్ రాజు గారు వచ్చి చిన్న కోరస్ పాడతారు. ఓకే, సభల కన్వీనర్ గారు నతనీల్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అనంతరం హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలాసార్లు ఓటాప్ థ్యాంక్స్ చెప్పాను, కానీ ఈ మీటింగ్స్ ఎందుకు పెడుతున్నానో అసలు ఇప్పుడు కూడా చెప్పలేదండి. వాక్య గ్రంథంలో మాట ఉంది కదండి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఈ మాట అందరికీ వర్తిస్తుంది కదా. రక్షింపబడిన తర్వాత నేను నా భార్య ఒక ఆలోచన తీసుకున్నామండి. ఎవరిని కూడా ఏ ఒక్క రూపాయి కూడా అడగకూడదు. మనకు వచ్చిన కష్టార్జితంలోనే ఈ సువార్త సభలు అనేవి నిర్మించాలి. వీటి వెనక 7 సంవత్సరాల నుండి చాలా అవమానాలు నిందలు అనిపిస్తున్నా. పర్వాలేదండి, నా యేసయ్య కోసం ఎన్నైనా భరిస్తాను. నా కోసం ఆయన రక్తమే కార్చి మరణించాడండి. ఈ ఒక నాకు లెక్కేమి కాదు. ఆయనను
ప్రకటించాలి అని ఒక ఆలోచన మీద ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురుకెళ్తున్నాం. మా గురించి ప్రార్థించండి. నా గ్రామం వారు, మా చుట్టుపక్కల వారు అనేక మంది రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో మేము ఈ పరిచర్య అనేది చేస్తున్నాము, ఎవరిని కూడా ఏమీ అడగకుండా. అలాగే 2018లో అన్న డేట్లు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అనేక సంవత్సరాల నుండి ఎడ్వర్డ్ అన్న చక్కటి వర్తమానాలు అందిస్తున్నారు. వచ్చి అన్నను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను, వారి మినిస్ట్రీకి, కుటుంబానికి. అలాగే ఈ యొక్క స్థానిక సంఘ జాకబ్ రాజు అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ యొక్క సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యకు వచ్చిన బాబురావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క పాస్టర్ గారు అయినటువంటి జాన్ మోజేసయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్కెస్ట్రా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సభల్లో చాలామంది కూడా పేర్లు పెట్టాలంటే చాలా టైం పడుతుంది కానండి, వారందరూ కూడా చాలా పని చేస్తారు. ఆ యొక్క వాల్ పోస్టులు అంటించడానికి ఏంటి, ఈ యొక్క స్టేజ్ డెకరేషన్ ఏంటి, చాలా సహాయం చేశారు. వారందరిని బట్టి కూడా నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే, దుబాయ్లో ఉన్నటువంటి ఏసీటీ సంఘం వారు కూడా ఈ సభల నిమిత్తం నిజంగా ప్రార్థన అన్న డేట్ తీసుకున్న వెంటనే వారికి నేను అక్కడ ఉండగా చెప్పడం జరిగింది. వారిని కూడా చాలా ప్రార్థన చేశారు. పాస్టర్ గారికి, సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితోటి ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముగిస్తున్నాను. మంచిది. చక్కని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించిన సభల కన్వీనర్ నతనీల్ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. చాలా కష్టతరమైన కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి అనేక మందికి సువార్తను అందించడానికి ఆయన చేస్తున్న కృషి చాలా అభినందనీయం. అందరం కూడా అతని కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేసుకుంటాం. ఈ సమయంలో ఆరాధన చేసుకుందాం. ఆరాధనకు నిస్సీజాన్ అన్న ఒక పాట పాడుతున్నాం. అందరూ లేచి నిలబడి ఆరాధన పాట పాడుతుండగా మన పాస్టర్ గారు ఆరాధన చేస్తారు. అనంతరం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన పాటే, మనందరికీ తెలిసిన పాటే పాడతాను. సి మైనర్. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చప్పట్లు కొడదాం.
ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. అందరూ కూడా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఎన్ని అవమానాలు ఎదురైనా అన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అండి. అందరూ పాడదాం గొంతెత్తి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా తిత్వారం చేసుకుందామండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. విశ్వాస ప్రమాణం ఒప్పుకుందామండి. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొంతె పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడియు అదృశ్య లోకం దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్యజీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మ నామములో ఈ రాత్రి సభలను ప్రారంభిస్తూ దీవిస్తూ ఉన్నాము. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో ఈ సభలకు ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసిన బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వారికి బి ప్రిస్కిల్లా గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రిస్కిల్లా గారు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభా, కంసాల బేతపొడి ఈ గ్రామానికి మరొకసారి రావడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సాయంత్రం ప్రభా మరి నీ వాక్యాన్ని ధ్యానించనే ఉండగా ప్రస్తుత లోకంలో ప్రభా మాటలు లేకయే జీవితాన్ని బట్టి ప్రభా అనేక మందికి మేము సాక్షార్థంగా ఉండటం, జీవితాన్ని బట్టి ప్రభా నీ చిత్తాన్ని చేసేవారుగా ఉండటం, మా యొక్క జీవితాన్ని మా యొక్క లోబడేటువంటి పరిస్థితిని బట్టి ప్రభా నీ రాజ్య స్థాపనలో మేము నిలబడగలటం, ఈరోజు వాక్యం నుంచి మేము ధ్యానించనేయాలని ఇష్టపడుతున్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. నేను బైబిల్లోంచి ఈరోజు ఒక ఆయన గురించి మీతో మాట్లాడతాను. ఆయన గురించి మీకు బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా మీరు ఆయన గురించి చెప్పగలుగుతారేమో. కాకపోతే ఆయన్ని మనం కొంచెం వివరంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన బైబిల్ మొత్తంలో ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. బైబిల్ మొత్తంలో ఆయన ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ ఆయన లేకపోతే క్రైస్తవ్యం ఈ స్థాయికి రాగలిగేదా అనే ప్రశ్న ఉంది. ఆ వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. ఎవరి గురించి అంటారేమో. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఇద్దరు అవసరమైంది. ఒక ఆమె తల్లి, ఆమె గర్భం ద్వారానే వచ్చాడు. ఇంకొక ఆయన ఈ లోకరీత్యా ఆయనకి తండ్రిగా వ్యవహరించాడు, యోసేపు. ఈరోజు మనం యోసేపు గురించి ధ్యానం చేస్తున్నాం. యోసేపు గురించి బైబిల్లో ఏముందో దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే మీకు కాస్త పరిచయం ఇస్తాను, ఆ తర్వాత మనం చూద్దాం. యేసు ప్రభు యొక్క జన్మం గురించి ఇద్దరు రాశారు, మత్తయి గారు, లూకా గారు. వాళ్ళిద్దరే. మత్తయి గారు యూదుడు, ఆయన యూదులకి రాయాలి అనేటువంటి తాపత్రయం ఉంది. యేసు ప్రభుని యూదులకి పరిచయం చేయాలి. అప్పటికే యూదులు మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య ఇలా ఉంటాడని వాళ్ళ గ్రంథమైనటువంటి మన పాత నిబంధనలో, అది వాళ్ళ గ్రంథం, మనకి పాత నిబంధన 318 ప్రవచనాలు ఉన్నాయి. అయితే మత్తయి గారు ఏం చేశారంటే దాంట్లోంచి 68 ప్రవచనాలు తీసుకొని దాన్ని నెరవేర్పుగా యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు అని మనకి మత్తయి సువార్తని ఇచ్చారు. 28 అధ్యాయాలు కలిగినటువంటి మత్తయి సువార్తలో దేవుడు అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధనకు నెరవేర్పుగా దావీదు సింహాసనం మీద నిరంతరము ఆసీనుడై ఉండేటువంటి రాజుగా, మోషే వంటి మరొక ప్రవక్తగా ఆయన్ని పరిచయం చేసి మనకి సువార్తనిచ్చాడు. యూదులకు రాజు అని పరిచయం చేయాలనుకున్నాడు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు రావటం జరిగింది. ఆయన యూదులకు రాజు అని చూపించాడు. అందుకని 28వ అధ్యాయం మత్తయి సువార్తలో సమస్త అధికారం, మీరు చాలాసేపు బైబిల్ తీయక్కర్లా, మీరు కాగితాలు తీసి టైం వేస్ట్ చేయద్దు. చూడండి, నేను కొద్దిసేపు నాకు తీపిస్తాను, వినండి, కథలాగా వినండి. ఓకే. 28వ అధ్యాయంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు రాజ్యాన్ని స్థాపించండి అని. రాజ్యము అని మాట్లాడేది రాజుగారు. సో యేసు ప్రభువు వారిని ఒక రాజుగా పరిచయం చేశారు. ఇది మత్తయి సువార్త. రెండోది లూకా సువార్త. లూకా అనేటువంటి ఆయన యూదుడు కాదు, అన్యుడు, వృత్తిరీత్యా ఒక డాక్టర్ గారు. ఆయన సర్వలోకానికి యేసు ప్రభుని రక్షకుడు అని పరిచయం చేయాలనేది ఆయన యొక్క తాపత్రయం. అందుకని అలాగా పరిచయం చేయడానికి రాశాడు. కాబట్టి సర్వలోకమునకు సువర్తమానము ఇలాంటి పదాలన్నీ కూడా మనకి లూకా గారి మాటల్లో మనకు కనబడతాయి. మత్తయి గారు యూదుడు కాబట్టి యేసు ప్రభు వారిని దావీదు వంశస్థుడు, అబ్రహాము యొక్క తనయుడు ఇలా పరిచయం చేయాలి. కాబట్టి జాగ్రత్త వినండి. మత్తయి సువార్తలో మనకి వంశావళి ఒకటి కనబడుతుంది యేసు ప్రభుకి. ఈ వంశావళి ఎవరిదంటే యోసేపు గారి వంశావళి. అయితే లూకా గారు ఆయన మరియమ్మ కొడుకుగా యేసు ప్రభుని పరిచయం చేశాడు. ఎందుకంటే లూకా గారి పరిభాషలో
యోసేపు గారికి పాత్ర ఏమీ లేదు, అందుకనే పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకనే మరియమ్మ గారి యొక్క వంశావళిని లూకా గారు ఇచ్చారు. సో ఇద్దరు వేరు వేరు వంశావళులు ఉంటాయి. కానీ మీరు గమనించినట్లయితే చాలా పేర్లు కలుస్తాయి. ఏమండి ఎందుకండి పేర్లు కలుస్తున్నాయి? ఇద్దరు వేరు వేరు కదా, మరి యోసేపు గారు వేరు, మరియమ్మ గారు వేరు కదా అని అంటే వేరే. అది జాగ్రత్త అనండి. మరియమ్మ నుంచి కానీ యోసేపు నుంచి కానీ వెనక్కి వెళ్ళామనుకోండి, వెనక్కి వెళ్ళాలంటే నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, అలాగా 27 తరాలు వెనక్కి వెళ్తే, 27 తరాలు వెనక్కి వెళ్తే ఇద్దరికీ ఒకళ్ళే కనబడతారు. ఎవరు ఆయన అంటే దావీదు. దావీదు గారి యొక్క వంశంలో పుట్టారు ఇద్దరు కూడా. మరి తేడాలు ఎక్కడ వచ్చినాయండి? దావీదు గారికి బెత్షెబా గారి ద్వారా కొడుకు పుట్టాడు, ఆయన పేరు సొలొమోను. సొలొమోను గారి వంశావళిలో వచ్చింది యోసేపు గారు. దావీదు గారికి ఇంకో కొడుకు పుట్టాడు, ఆయన పేరు నాతాన్. నాతాన్ గారి వంశావళిలో వచ్చింది మరియమ్మ. అందుకని కొన్ని పేర్లు తేడా వస్తాయి. దావీదు గారి దాకా ఇద్దరిది ఒకటే ఉంటుంది కాబట్టి కొన్ని పేర్లు సమానంగా వస్తాయి. మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా. అయితే నేను ఇందాక చెప్పినట్లు మత్తయి గారు ప్రాథమికంగా యోసేపు గురించి రాస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన అబ్రహాము, దావీదు ఇలాంటి విషయాల్ని ప్రస్తావించుకుంటూ వచ్చాడు కాబట్టి. లూకా గారేమో మరియమ్మ గారి గురించి రాసుకుంటూ వచ్చారు. ఇది విషయం. అంటే మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఇప్పుడు ఇక్కడితో పరిచయం అయిపోయింది. మనం మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాల్లో మనకి ప్రాథమికంగా యోసేపు గారి గురించి ఉంటాయి, ఆయన గురించి. లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు చూస్తే ప్రాథమికంగా మరియమ్మ గారి గురించి ఉంటాయి. ఈరోజు మనం యోసేపు గారి గురించి చూడబోతున్నాం. యోసేపు గారి గురించి మనం నేర్చుకోగలిగేటువంటి విషయాలేంటి, మనం పాటించగలిగేటువంటి విషయాలేంటి, అవి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మనం బైబిల్ చదువుతున్నాం కదా, బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం బాగా అర్థం అవ్వాలంటే, ఒకవేళ చదువుతున్నప్పుడు ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానాన్ని కప్పుపుచ్చేయకూడదు. ఏంటిది, నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది, నాకు కొంచెం అనుమానం వస్తుంది, దీని అర్థం ఏంటి, నేనేమన్నా తొందరపాటులో చదివానా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నాకు కొన్ని అర్థం కానటువంటి విషయాలు ఉన్నాయి. అంటే భారతీయులంగా ఇది మనం ఒప్పుకోం. ఏంటండి అని అంటే, మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత, అంటే మరియకి యోసేపుకి ప్రధానమైంది తర్వాత వారు ఏకము కాకమునుపు, ఏకమయ్యేది ఎప్పుడు, పెళ్ళైన తర్వాత. కానీ ప్రధానం తర్వాత ఈ పదాలు ఉపయోగించడం ఏంటి, పొరపాటు కదా, మన భాషలో అయితే పొరపాటు కదా. ఎందుకు ఉపయోగించారు ఆ పదాలు? ఆ తర్వాత ఇంకేమంటున్నారు, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. అంటే పెళ్ళి కాకముందే మరి అమ్మ గర్భవతి అయినట్లుంది. ఆమె భర్త అయిన యోసేపు, ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, ఏమని పిలుస్తున్నారు, భర్త అని పిలుస్తున్నారు. ఎన్ని తేడాలు ఉన్నాయి చూడండి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. మనం వాటిని కప్పుపుచ్చేయకూడదు. ఇలాంటి విషయాల్లో మనకి క్లారిటీ లేకపోతే, మనకి స్పష్టత లేకపోతే, వేరే వాళ్ళు ఇలాంటి పదాలని తీసుకొని మరియమ్మ ఎలా గర్భవతి అయింది, మరియమ్మ వేశ్యన, ఇలాంటి మాటలు ఉపయోగించి ట్రోలింగులు చేసినప్పుడు మనం కోపం తెచ్చేసుకొని పళ్ళు పట్టపట్ట కొరికితే పనులేమవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పళ్ళు కొరకటం, లేకపోతే ఆ విధంగా వాళ్ళు అలాంటి మాట్లాడటం తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అలాగా. అయితే మనకంటూ ఒక క్లారిటీ ఉంటే, మనకంటూ ఒక స్పష్టత ఉంటే, ఏమండి మీరు కొద్దిసేపు కూర్చోండి, మీరు ఒక 5 నిమిషాలు కూర్చుంటే
నేను అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను, ఆ తర్వాత మీరు మీ ఇష్టం అని మనం వివరించగలిగితే బాగుంటుంది. ఇలాంటివి ఎందుకు జరిగినాయి అంటే, మన పెళ్ళికి మన భారత సంస్కృతిలో పెళ్ళికి 3 ఉంటాయి. మొదటిది నిశ్చితార్థం, అంటే అమ్మాయి అబ్బాయి నచ్చితే కనుక చేసేది, దాన్నే తాంబూలాలు పుచ్చుకోవటం ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. రెండోది ప్రధానం, అమ్మాయిని పెళ్లి కూతురుగా తయారు చేసి పెళ్లికి సిద్ధపరిచి తీసుకెళ్ళటం. మూడోది వివాహం. ఈ 3 మనకుంటాయి. యూదులకు కూడా ఈ 3 ఉంటాయి, ఏం తేడా లేదు. అయితే మనకి నిశ్చితార్థం అనేది ఎప్పుడు జరుగుద్దంటే, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళిడు వస్తే, అంటే 18 ఏళ్ళు అమ్మాయికి 21 ఏళ్ళు అబ్బాయికి దాటినప్పుడు చేస్తారు. కానీ యూదులకి జాగ్రత్త అవ్వనండి, నిశ్చితార్థం అనేది 2వ తరగతి లోపులైపోతుంది. అంటే 7 సంవత్సరాలప్పుడు అయిపోతుంది. 7 సంవత్సరాల కల్లా అమ్మాయికి అబ్బాయికి ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే నిశ్చితార్థం అయిపోతుంది. అది పెద్ద విషయం కాదు. మీరు గమనించి ఉంటారో లేదు, మన ఇళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లో ఓ బాబు పుడతాడు, వాళ్ళ చుట్టాల వాళ్ళ ఎవరికో 2-3 నెలల తర్వాత పాప పుడుతుంది. కొన్ని డైలాగులు పడిపోతాయి కదా, అప్పుడే పడతాయా లేదా అనుకుంటారా లేదా? పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడే దీన్ని ఆడికి ఇచ్చి చేద్దాం అనుకున్నామండి అనే డైలాగ్ పడుతుందా లేదా? కాబట్టి మీరు పెద్ద విచిత్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి కొంతమందికి జరుగుద్ది, వాళ్ళకి అందరికీ జరుగుద్ది, అంతే, తేడా ఏం లేదు. ఓకే, ఇది మొదటి. కానీ ప్రధానం వెంటనే అయిపోదు. ఎప్పుడవుద్దంటే, ప్రధానం అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత, అంటే మెచ్యూర్ అయిన తర్వాత 1 సంవత్సరం ఆగి అప్పుడు ప్రదానం చేస్తారు. దీనికి ఇంకొక లిటిగేషన్ ఉంది. ఏంటి ఆ లిటిగేషన్ అంటే, ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి అబ్బాయి హై స్కూల్లో చదివేవాడైతే వెంటనే పెళ్లి చేయరు. ఏ అనంటే, అబ్బాయి హై స్కూల్లో చేరేది 12 ఏళ్ళు, అప్పుడు హై స్కూల్ చదవాల్సింది 5 ఏళ్ళు. కాబట్టి వాడు హై స్కూల్ పూర్తయ్యేటప్పటికి 17 ఏళ్ళు. వాడికి 17 ఏళ్ళు అయి హై స్కూల్ అయ్యేదాకా ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు కూడా పెళ్లి చేయరు, అంటే ప్రదానం చేయరు. సో ఇక్కడితో మనం ఆగామనుకోండి. మరియమ్మ యోసేపులకి ప్రధానమైనప్పుడు, జాగ్రత్త వినండి, మరియమ్మ యోసేపులకు ప్రధానమైనప్పుడు ఎక్కువలో ఎక్కువ మరియమ్మ వయసు ఎంత ఉండుండొచ్చు, యోసేపు వయసు ఎంత ఉండుండొచ్చు, చాలా జాగ్రత్తగా అంచనా వేస్తే మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ జరిగింది ఇదే. మరియమ్మ గారి వయసు 10వ క్లాస్ అమ్మాయి వయసు, 15 లేకపోతే 16 ఏళ్ళు. ఇది మరియమ్మ గారి వయసు. యోసేపు గారి వయసు ఇంటర్మీడియట్ కుర్రోడు వయసు, 17 లేకపోతే 18 ఏళ్ళు. అది మరియమ్మ యోసేపుల యొక్క వయసు. మనం క్రిస్మస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ పడినటువంటి కష్టాలు, వాళ్ళిద్దరూ పడినటువంటి తంటాలు, వాళ్ళిద్దరికీ పాపం నా అనేవాళ్ళు లేనప్పుడు జరిగినటువంటి ఆ ప్రసవము, పాపం వాళ్ళు ఎవరిని అడిగారో ఏమడిగారో తెలియదు. వాళ్ళు ఆ విధంగా తంటాలు పడి యేసు ప్రభుని కంటే మనం సందడని పాటలు పాడతాం. వాళ్ళకి సందడి ఎక్కడ ఉండదు, పాపం ఉండనే ఉండదు. అంటే మీరు ఆ పాట పాడతాం తప్పని నేను అంటలేదు, కానీ ఆ పాటే క్రిస్మస్ అనుకుంటే క్రిస్మస్ యొక్క అసలు రంగు మీకు తెలియదు. క్రిస్మస్ సందర్భంలో అసలేం జరిగింది అనేది మీరు మర్చిపోతారు. సరే, ఇది ప్రధానం. మరియమ్మకి 10వ క్లాస్ అమ్మాయి, యోసేపు గారు ఇంటర్మీడియట్ అబ్బాయి. వాళ్ళిద్దరికీ ప్రదానం చేసినప్పుడు వాళ్ళు చేసే పని అంటే చెప్తాను. ఇప్పుడు మన పాస్టర్లు ఎవరన్నా ఇప్పుడు ఏ గారు పెళ్లి చేస్తున్నారనుకోండి, ఏమంటారంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న తర్వాత వాళ్ళు అన్నీ జరిగిపోయిన తర్వాత ఒప్పందాలు అయితే దాంట్లో ప్రమాణాలు చేసిన తర్వాత పాస్టర్ గారు ఏమంటారంటే, ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, నాకున్నటువంటి అభిషేకాన్ని బట్టి మీ ఇద్దరిని ఇప్పుడు భార్యాభర్తలని ప్రకటిస్తున్నాము అంటారు. అది ఎప్పుడు అంటారు? పెళ్ళైన తర్వాత. కానీ యూదులు అలా అనరు. ఏమంటారంటే, ప్రధానానికి ఎదురు బదురు కూర్చున్నప్పుడు ఏమంటారంటే, మీ ఇద్దరు ఈ రోజు నుంచి భార్యాభర్తలు, అది వాళ్ళ లెక్క. అయితే జాగ్రత్త వినండి, ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు అయినప్పటికీ, అమ్మ యోసేపు
పాపా మరియమ్మ, మీరిద్దరూ కూడా దగ్గరికి అవ్వకూడదు, శారీరకంగా కలవకూడదు, లైంగికంగా కలవకూడదు, గట్టిగా ముద్దు పెట్టుకోకూడదు, కౌగిలించుకోకూడదు. ఒకవేళ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా ఇద్దరు చూసి, ఏమండి వీళ్ళిద్దరి చేస్తాను నేను చూశానండి, నేను కూడా చూశానండి అని ఇద్దరంటే మిమ్మల్ని ఊరు బయటికి ఈడ్చుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాం. సార్ మరి నేను ఎప్పుడు దాకా ఇలా ఉండాలండి అంటే, మేము పెళ్లి చేస్తాం. ఎప్పుడు చేస్తారు? సంవత్సరం తర్వాత చేస్తాం. అప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, అయ్యగారు మీరేం కోపం తెచ్చుకోవద్దు, మీరు మమ్మల్ని భార్యాభర్తలు అంటాం ఎందుకు, సంవత్సరం దాకా మమ్మల్ని కలవద్దు అంటాం ఎందుకు, కలిస్తే రాళ్ళు పెట్టి కొడతామని చెప్పడం ఎందుకు, అప్పుడే అనొచ్చు కదా ఏదోదే భార్యాభర్తలని, అప్పుడే అనొచ్చు. కుదరదు, ఎప్పుడే అంటాం. ఎందుకు సార్ ఇదేనంటే, మీ నిగ్రహ శక్తికి పరీక్ష, మీ పవిత్రతకు పరీక్ష. ఈ పరీక్షలో ఫెయిల్ అవటం అంటే జరిగితే కనుక మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో పరీక్ష రాయటం అనేది ఉండదు. ఫెయిల్ అయితే కనుక చచ్చిపోవడమే. అంత కఠినమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో జరిగినటువంటి విషయమే క్రిస్మస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మరియమ్మ గారు పాపం, ఆమె 15 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం, ఆమె ఏదో పని చేసుకుంటూ ఉంది. గబ్రియల్ దూత వచ్చాడు. గబ్రియల్ దూత వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈమెదో తొందరపడింది. అమ్మ లేదు, దేవుడికి నీ గర్భం కావాలంట, నువ్వు ఓకే అంటే కనుక లోకరక్షకుడు నీ కడుపులోంచి వస్తాడంటే ఆమె కొంచెం టెన్షన్ పడింది. ఏం పర్లేదు, దేవుడు ఏదైతే అనుకుంటాడో చేస్తాడమ్మా, మరి నువ్వేమంటావు అంటే, సరే సార్ అని అన్నది. ఎప్పుడైతే మరియమ్మ సరే అన్నాడో ఆమె గబ్రియల్ దూత గారు దీవించేసి వెళ్ళిపోయారు. దాంతో మరియమ్మ గారు గర్భవతి అయిపోయారు. ఆమె గర్భవతి అవ్వంగానే ఈ గబ్రియల్ దూత గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఇదంతా లోకాసు వార్తలో ఉంటుంది, ఊరినే మీకు కథలాగా చెప్తున్నాను, ఒకలాగా ఉంటుంది. గబ్రియల్ దూత గారు ఏం చెప్పారంటే, అమ్మ మీ ఆంటీ ఉన్నారు కదా ఎలిజబెత్ అమ్మగారు, పెద్ద ఆవిడ కూడా గర్భవతి అంటే ఈమె హుటా ఆవిడకి వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి. జాగ్రత్త ఉంది. ఎలిజబెత్ అమ్మగారి దగ్గర 3 నెలలు ఉండిపోయింది. సర్వసాధారణంగా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, మగోళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు పిల్లలు కూడా పుట్టుండి ఉంటారు కదా, మీరు నేను అడిగే ప్రశ్నని కొంచెం తెలివిగా జాగ్రత్త జవాబు చెప్పండి. ఎవరైనా గర్భవతి అయితే మొదటి 3 నెలలు ఏం జరుగుద్దండి? ఎవరైనా గర్భవతి అయితే మొదటి 3 నెలలు ఏం జరుగుద్దండి? మీకు పెళ్ళైందా? అవ్వలేదా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీకు భార్య ఉంది. అదేం ప్రశ్న సార్ అంటారా? గర్భవతి అయిన మొదటి 3 నెలలు ఏం జరుగుతుంది సార్? వాంతులు అవుతాయి. ఒకవేళ మరియమ్మ నజరేతులోనే ఉండి కక్కుకోవటం మొదలు పెడితే పక్కింటి వాళ్ళందరికీ తెలిసి ఉండేదా? దేవుడు వాంతులు రాకుండా ఏం చేసి ఉండడు, పక్కింటోళ్ళు గొడవ పెట్టకుండా ఏం చేసి ఉండడు. చాలా క్లీన్గా ఆ ఊరు తీసుకెళ్ళాడు, వాంతులన్నీ అక్కడ అయిపోయినాయి. చాలా సింపుల్గా. దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు ఏం చేయడు, మామూలుగా పనులు చేసుకుంటే వెళ్తాడు. ప్రతిసారి దేవుడు అద్భుతం చేస్తాడు అనుకుంటే కనుక పొరపాటే. దేవుడు కొన్నిసార్లు మనం బుర్ర ఉపయోగించి పని చేయమంటాడు. మరియమ్మను ఆడ తీసుకెళ్ళాడు, అక్కడ వాంతులు అయిపోయినాయి. ఎలిజబెత్ అమ్మ దగ్గరుండి చూసుకుంది. ఆ తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. కానీ ఈ 3 నెలల్లో ఓడి జరిగింది. ఏం జరిగిందంటే మనోడికి తెలిసింది. ఏమని? మరియమ్మ గారు గర్భవతి అని ఆయనకి తెలిసింది. తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండగా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించెను. ఇప్పుడు యోసేపు గురించి బైబిల్లో ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటనంటే ఆయన నీతిమంతుడు. అవునా కదా? ఉందా లేదా? నీతిమంతుడైనటువంటి యోసేపు. బైబిల్లో నీతిమంతుడు అనే మాట ఎవరికి ఉపయోగిస్తారు? పాత నిబంధనలో నీతిమంతుడు అనే మాట మొట్టమొదటిసారిగా ఉపయోగించింది నోవాహుకే. తర్వాత అబ్రహాం గారు కూడా ఉపయోగించారు.
జాగ్రత్త వినండి. నీతిమంతుడు అంటే మనం అనుకున్నట్లు నీతిమంతుడు కాదు. అప్పట్లో ఉన్న పద్ధతిలో నీతిమంతుడు. నీతిమంతుడు అని నోవాహుని ఎందుకు అన్నారు అని అంటే కనుక, దేవుడు నోవాహు గారితో మాట్లాడి, బాబు నోవాహు, ఈ లోకం అంత దరిద్రంగా ఉందా, నేను ఈ లోకం మొత్తాన్ని నాశనం చేసేదలుచుకున్నాను. అవునా ప్రభా, అవునా, అయ్యో అయ్యో అయ్యో, అయితే నువ్వు పని చేయాలయా, ఇచ్చుడు ఈ కంసాల బేతపడి ఉందే, ఈ పక్కెళ్ళు కొంచెం గొట్ట ఉందే, ఆ గొట్ట మీద నేను చెప్పిన సైజులో పెద్ద పడవ కట్టాలి. అయ్యగారు, పేర్ల పాలనలో పడవ కట్టమంటే బాగుంటుంది, కానీ కంసాల బేతపడిలో పడవ కట్టడం ఏంటి సార్, అది కూడా గొట్ట మీద కట్టమంటున్నారు సార్, నీళ్ళు ఇక్కడికి రావు కదా అని అంటే, వస్తేలే, ఎక్కడి నుంచి వస్తాయా ప్రభా, పైన నుంచి తెప్పిస్తాను. పైన నీళ్ళు ఉంటాయా, ఉంటాయిలేయా, నీళ్ళు ఉంటాయి. పైన నుంచి ఎలా వస్తాయి ప్రభా, వస్తాయి. ఎలా వస్తాయి, నేను ట్యాప్ ఇప్పుతాను, వస్తాయి అంటే చుక్క చుక్క వస్తాయి. లేదు, ఎంత ఎక్కువ వస్తాయి అంటే ఈ పడవ కూడా తేలిపోద్ది. అయ్యి బాబాయ్, అలా నీళ్ళు వస్తాయి పైకి. ఆ పై నుంచి అలా వచ్చే నీళ్ళనే వాన, వర్షం అంటారు. ఓహో, నోవాహుకి వాన అంటే ఏంటో తెలీదు, వర్షం అంటే ఏంటో తెలీదు. అంతకుముందు ప్రపంచంలో ఎప్పుడూ వర్షం పళ్ళ, అంతకుముందు ఎప్పుడు వర్షం వాన ఎప్పుడు పళ్ళ. సార్ మరి ఎలా బతికారు సార్ మనుషులు అంటే, భూమిలోంచి నీళ్లు ఉబికేయంట. అది ఎలా ఉంటుందంటే నాకు తెలియదు, కానీ నేను అక్కడికి వెళ్ళి రాలేదు కదా, నాకు తెలియదు. మరి ఎలా చెప్తున్నారు సార్, బైబిల్లో ఉంది కదా, అందు చెప్తున్నారు, అంతే. మరి నోవా యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంది. అయితే దేవుడు ఈ గొట్ట మీద పడవ కట్టేశారంటే కట్టేశాడు ఆయన పడవ ఒక రోజు కట్ల, 2 రోజులు కట్ల, 120 సంవత్సరాలు కట్టాడు పడవ. 120 సంవత్సరాలు, 120 ఏళ్ళు. ప్రతి ఒక్కడు ఏడిపించడమే, రే నీకేమన్నా మెంటలరా, ఇక్కడ పడవ కడుతున్నాడు రా పెచ్చవాళ్ళలాగా అని ప్రతివాడు అంటూనే ఉన్నాడు. ఆయన ఏం పట్టించుకోవాలా, ప్రతివాడు విసిగిస్తూనే ఉన్నాడు, ఏం పట్టించుకోవాలా. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. నీతిమంతుడు అంటే దేవుడిని నమ్మినోడు నీతిమంతుడు. ఇదే మాట ఇంకెవరికి ఉపయోగించారంటే అబ్రహాం గారికి ఉపయోగించారు. ఆ వచనం కూడా చదివి వినిపిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాం గురించి ఉన్న మాట, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి మొట్టమొదటి విషయం నీతిమంతుడు. ఇప్పుడు దీని నుంచి ఒక మాట చూద్దాం. దీని నుంచి ఒకవేళ ఇక్కడే దేవుడు కూర్చున్నాడు అనుకుందాం, ఒక్కొక్కళ్ళని మనకి పిలిచి దేవుడు మైకు తీసుకొని పైకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం. చూద్దాం. ఇప్పుడు మరియమ్మ గారు వచ్చారనుకోండి, దేవుడు ఏమని మాట్లాడతాడో చూద్దాం. మరియమ్మ గారు వస్తే, మరియమ్మ పవిత్రంగా జీవించింది, కన్యక. గబ్రియల్ దూతను అలా పంపించాడు మరియమ్మ దగ్గరికి, కన్యక, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడని. అది మరియమ్మ గారి గురించి దేవుడిచ్చినటువంటి కితాబ్, దేవుడిచ్చినటువంటి సర్టిఫికెట్. యోసేపు గారిని పిలిచి, యోసేపు నన్ను నమ్మిన నీతిమంతుడు, ఇది యోసేపు గారి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఒకవేళ నేను స్టేజ్ మీదకి వస్తుంటే నా గురించి దేవుడు ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? నీతిమంతుడు అంటాడా? అంటాం, నేను నీతిమంతుని కాదు. పోనీ కన్యక అని అంటాడా? అండో, నేను చాలా గలీజ్గాడిని. ఇది నా గురించి, సిగ్గు లేకుండా చెప్తున్నాను, నా గురించి. దుర్మార్గుడు, దుష్టుడు, నీచ నికృష్టుడు, అది నా గురించి అనేటువంటి మాట. నీ గురించి ఏమంటాడు? నీ గురించి ఏమంటాడు? దేవుడు యోసేపు గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే కథనా, నీతిమంతుడు అని అన్నాడు. మన గురించి అలాంటి మాట చెప్పగలడా ఆయన? చెప్పలేడు. అయితే మీకు చిన్న ప్రశ్న వస్తుంది. ఏంటి అని అంటే, సార్ నీతిమంతుడు అని చెప్పారు, బాగానే ఉంది, కానీ ఇదేంటి సార్ ఇలాంటి దుర్మార్గపు ఆలోచన అయింది? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించడు. నీతిమంతుడైతే అమ్మాయికి ఏదో అయ్యింది,
పరిశుద్ధాత్మ ద్వారా అయిందారు అంత కదా, మరి అంగీకరించాలి కదా. అలాంటిది పోయి వదిలేస్తానంటావేంటి ఆయన, పైగా సీక్రెట్గా వదిలేస్తానంటావేంటి, అలాంటి వాడిని పట్టుకొని మీరు నీతిమంతులు అని అంటావేంటి, అలాంటి వాడిని పట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా తిట్టిపడేటువంటి, ఇదేమన్నా బాగుందా సార్? అయితే జాగ్రత్తమనండి. మన యోసేపు గారు, ఇది నేను ఇప్పుడు పాటించమని చెప్పట్లా, నేను ఇది చెప్తున్నప్పుడు ఎడ్వర్డ్ గారు చెప్పారు కాబట్టి నేను కూడా పాటిస్తాను అనవద్దు. అప్పుడు అలా చేసేవాళ్ళు, అప్పుడు అలా చేసేవాళ్ళు, అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు. ఇన్నిసార్లు చెప్పాను కదా ఎక్కిందా బుర్రలోకే, ఇది ఇప్పుడు పాటించాలని కాదు, అప్పుడు ఎక్కిందా బుర్రలోకే. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి తేడాది, తాను పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి తేడాగాడు అని తెలిస్తే వాళ్ళకున్న ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు ఇచ్చేయాలి. సార్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చేసారు, నేను ఇప్పుడు ఇచ్చేస్తాను అనొద్దు. వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు అలాగా. ఎక్కడో సార్ బైబిల్లో ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇది లా, ఇది లా. కాబట్టి ధర్మశాస్త్ర పరంగా ఆమెను వదిలేయటానికి ఇష్టపడ్డాడు. కానీ మంచోడు కాబట్టి గోల్ చేయడానికి ఇష్టపడతాం, మంచోడు కాబట్టి హడావిడి చేయడానికి ఇష్టపడతాం. ఏమన్నాడంటే రహస్యముగా, అంటే ఏంటి, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాలి కానీ అమ్మాయిని నేను దుఃఖపెట్టకూడదు అని రెండుటి మధ్యన ఆయన సతమతమై సీక్రెట్గా వదిలేయటానికి ఇష్టపడ్డాడు ఆయన, సీక్రెట్గా. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏమైంది, ఈ యోసేపు గారి దగ్గరికి రాత్రి కలలో 20వ వచనం చూడండి, 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, అంటే నోట్లోంచి బయటకు వచ్చిందా, రాలా. అందుకే నేను యోసేపు గారి నోట్లోంచి మాట బయట రావడం ఎప్పుడు చూడం, మనం ఎప్పుడు చూడం, ఆలోచిస్తున్నాడు అంతే, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. యోసేపు గారు ఏం చదువుకుంటున్నాడు చెప్పండి, ఏం చదువుతున్నాడు గట్టి చెప్పాలి. కుర్రోడు, అతనికి జరిగిన విషయం మీరు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఈ వయసు కాదు ఆయనది, ఏ పక్కన ఉన్నారు చూసా, ఆ వయసు కాదు ఆయన. ఈ కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది చీరలు కట్టుకున్నారు, వాళ్ళ వయసు కూడా కాదు, కుర్రోడు, 17 ఏళ్ళ కుర్రోడు. ఆయనకి జరిగిన విషయం నేను ఎందుకు చెప్తున్నాను మీరు గమనించండి, ఎందుకు అంతసేపు నెమ్మదిగా చెప్తున్నాను. అది దేవుని దూత, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఒకవేళ 17 ఏళ్ళ కుర్రోడు సంగతి వదిలేయండి, పెద్దోళ్ళు మీరు రాత్రి కల వచ్చింది అనుకోండి, కలలో దేవుడు మీతో మాట్లాడాడు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పంటారా? 1, పేడకలు అనుకొని వదిలేస్తారు. 2, ఇలాంటి పాస్టర్ల దగ్గరికి వచ్చి సార్ కల వచ్చింది, దీని భావం ఏంటి సార్ అని అడుగుతారు. అర్థమైందా? 3, అర్థమైందా, సంబంధం లేదని వదిలిపడేస్తారు. బస్ ఇది చేసేది. కానీ యోసేపు ఉన్నాడే, ఆయనకి కలలో దేవుని దూత వచ్చి మాట్లాడితే ఎవరిని ఏం ప్రశ్నలు అడగల, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడగల, అడుక్కునే పరిస్థితి కాదు అది. ఏమంటే నా భార్య గర్భవతి అండి, ఏదో దూత వచ్చారండి కల్లోకి వదిలేద్దన్నారంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగల. ఏం చేశాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అసలు యోసేపు గారు ఎవరి కొడుకు అని ఇక్కడ ఈయన్ని సంబోధించారు. దావీదు కుమారుడా అని అన్నారు కదా, అదే మత్తయి వారు తెరిచించారు కదా, 1వ అధ్యాయం తీశారు కదా, 15-16 వచనాలు. ఊరినే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, 1వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతానే. ఎలీహూదు ఎలియాజర్ను కనెను.
ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. ఇప్పుడు జాగ్రత్త ఉండి, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇప్పుడు నేను నా ప్రశ్న జవాబు చెప్పండి. యోసేపు వాళ్ళ నాన్న పేరేంటి? యాకోబు. కానీ దోతగారు వచ్చి యావని పిలిచాడు. ఎలా ఉంటుంది ఇది? ఎలా ఉంటుంది? మా నాన్న పేరు చెప్పండి, ఎవడో పేరు చెప్పి వాళ్ళు కొడుకంటే ఎలా ఉంటుంది? అలా పిలిచాడు. దావీదు కుమారుడా అని పిలిచాడు. అయితే దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది చాలా స్పష్టంగా ఆయన విన్నాడు. అయితే యోసేపుతో ఈ విధంగా మాట్లాడంగానే యోసేపు ఆ మాటల్ని అర్థం చేసుకున్నట్లు మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మనం ఆ తర్వాత ఉన్నటువంటి వచనాలు చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకేమీ చెప్పాడు ఆయన. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయిన ఈ కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థము. ఇక్కడ దాకా దూతగారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ మాటలు విన్నంగానే చూడండి 24 వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని. అదేంటిది? ఈ మాటలు వినంగానే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలు అని ఎలా నమ్మాడు? ఇది దేవుని దూత అని ఎలా నమ్మాడు ఆయన? ఈ మాటల ప్రకారం నేను ఆమెను చేర్చుకోవాలి అని ఎలా నమ్మాడు ఆయన? ఎలా సాధ్యమైంది ఇది? దీన్ని మనం కొంచెం కనుక ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడితే అది కల కానీ దర్శనం కానీ ఎప్పుడైనా మనతో మాట్లాడితే ఆయన మాట్లాడేది ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతాడు. వాక్యాన్ని. ఇప్పుడు యోసేపు గారు ఇది దేవుని మాట అని ఎందుకు నమ్మగలిగాడు? ఇది నేను చెయ్యాలి అని ఎందుకు నిర్ణయించుకోగలిగాడు అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ దూతగారు ఎవరు? గాబ్రియల్ దూతగారు పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఎత్తి చూపించాడు ఆయన. ఎప్పుడైతే ప్రవచనానికి నెరవేర్పుగా ఈయన వస్తున్నాడు, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే అని ఒక రుజువు దొరికిందో వెంటనే నమ్మడానికి ఇష్టపడ్డాడు. ఇది ఒక కారణం. రెండోది, తన్ని పిలిచినటువంటి పద్ధతి ఉందే, దావీదు కుమారుడా అని. దావీదు కుమారుడా, ఇది కూడా ఆయనకి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, దేవుడు దావీదికి ఒక వాగ్దానం చేశాడు. దావీదికి యోసేపుకి మధ్యన 1000 సంవత్సరాలు అడ్డు ఉన్నాయి. ఎన్ని? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు వెనకాల ఉన్నటువంటి దావీదుతో దేవుడు ఒకసారి ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? నీ సింహాసనం మీద నేను నిరంతరము కూర్చునే ఒకరిని పంపిస్తాను అని. ఇక్కడ గబ్రియల్ దూతగారు వచ్చి దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు, ఇప్పుడు నీకు పుట్టే కొడుకు ఎవడైతే ఉన్నాడో, లేకపోతే నీ ద్వారా ఎవరైతే ఈ లోకంలోకి వస్తున్నాడో వాడు దావీదు వంశానికి చెందినవాడు, దావీదుకి చేసినటువంటి నిబంధనని నెరవేర్చేటువంటి వాడు, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం సెటిల్ అవుతుంది ఇక్కడ. ఈ పదాలను బట్టి యోసేపు గారికి అర్థమైపోయి దీన్ని నేను పాటించాలి అని అనుకుంటున్నాడు. మనలో చాలామందితో దేవుడు మాట్లాడాడు. మీరు విన్నా వినకపోయినా నాకు తెలియదు, మీరు గ్రహించినా గ్రహించకపోయినా నాకు తెలియదు. దేవుడు మీతో చాలాసార్లు కల్లో మాట్లాడి ఉంటాడు, లేదా ఇక్కడ నుంచి చెప్పినటువంటి వాక్యంలో మాట్లాడి ఉంటాడు. కానీ అది మీ చెవిన ఎందుకు పడలేదు, మీ హృదయానికి ఎందుకు తాకలేదు, దాన్ని మీరు ఎందుకు సీరియస్గా తీసుకోలేదంటే, బహుశా అది దేవుని మాట అని అంగీకరించలేదేమో, అది అనుమానం వచ్చిందేమో.
ఎన్ని సందర్భాల్లో మీరు ఇలాగ ఆలోచించలేదు? ఈయనేంటి మాట్లాడుతుంది నా గురించి ఇలాగుంది, ఈయనేంటి మాట్లాడుతుంది నా పరిస్థితి గురించి అన్నట్లుంది అనిపించింది. ఊరినే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆమెలే, ఊరినే ఆయన చెప్తా ఉంటే అది నాకు తగిలిందేమోలే, దాన్ని అంత నేను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి నేను అంత తీవ్రంగా ఆలోచించి నా బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా తోసేసావేమో నువ్వు, ఆ విధంగా తోసేసావేమో. దేవుడు మాట్లాడటం ఇప్పటికీ జరుగుతుంది, కానీ నువ్వు వింటలా, కానీ నువ్వు గ్రహించలా. సార్, దేవుడు మాట్లాడితే పెద్ద సేవకులతోనే మాట్లాడతాడా? చాలా సందర్భాల్లో పెద్ద సేవకులతోనే కాదు, చిన్నోళ్ళతో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు యోసేపు గారికి 17 ఏళ్ళు అని అన్నాను, ఇంతకంటే చిన్న పిల్లోడితో కూడా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు సార్? బహుశా 14-15 ఏళ్ళు ఉండుంటాయి. గుళ్ళో పనిచేస్తున్నాడు ఆయన. పనిచేసి బాగా నీరసించిపోయి ఆ గుడి దగ్గరే దీపస్తంభం దగ్గర పడుకొని నిద్రపోతున్నాడు. దేవుడు వచ్చాడు, బాబుని పిలిచాడు. వాడికి పాపం అర్థం కాల, గురుగారు పిలిచారేమో కానీ పరిగెట్టుకుంటే వెళ్ళి సార్ పిలిచారన్నాడు. లేదురా వెళ్ళి పడుకో అని అన్నాడు. మళ్ళీ పిలిచాడు దేవుడు. పాపం కుర్రోడికి తెలియలా, ఎవండి పిలిచారు మళ్ళీ అన్నాడు. పడుకోరా అని అన్నాడు. 3ఓసారి మళ్ళీ పిలిచాడు దేవుడు. పిలిస్తే భయం వేస్తుంది, అయ్యగారు కోపం వస్తుందేమో అని. అయ్యగారు స్పష్టంగా నా పేరు పెట్టే పిలిచారు సార్ అని అన్నాడు. అప్పుడు కానీ ఆ పెద్దానికి బుర్ర రాలేదు. బహుశా దేవుడు మాట్లాడుతున్నాడేమరా, ఓ పని చేయి, ఈసారి కనుక మళ్ళీ అదే స్వరం వినబడితే చెప్పు ప్రభువా నేను వింటున్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. ప్రభా వింటున్నాను చెప్పు ప్రభా అంటే 14-15 ఏళ్ల వయసు కుర్రోడితో దేవుడు మాట్లాడగలిగాడు. దేవుడు మరి నీతో ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు ఎందుకని తన హృదయాన్ని నీకు వ్యక్తపరచట్లేదు? 17 ఏళ్ల యోసేపుతో మాట్లాడగలిగాడే. ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నటువంటి అమ్మాయిని విడాకులు ఇవ్వటం మానేసి ఆమెతో కలిసి ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. పైగా గుర్తుపెట్టుకోండి, మరియమ్మని చేర్చుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆ పరిస్థితుల్లో మరియమ్మని చేర్చుకోవటం అంటే ఈ 2 ఒప్పుకోవటం అన్నమాట. నెంబర్ 1, ఇప్పుడు మరియమ్మకి గర్భం వచ్చింది, 5వ నెల 6వ నెల వచ్చింది, పొట్ట వచ్చింది, బయటకు వస్తుంది కదా పొట్ట. మరియమ్మ పక్కన యోసేపు నడుస్తూ ఉంటాడు. రే యోసేపు, ఏంట్రా మీ ఆవిడికి గర్భమా? అవునరా. ఎలా వచ్చిందిరా? ఇంకా పెళ్ళాలేదు కదా? లేదురా. మరి ఎలా వచ్చిందిరా అంటే అరే చెవులో పువ్వు పెట్టకరా, చెవులో పువ్వు పెట్టరా, పరిశుద్ధాత్ముడు ఎలా వేస్తాడు రా గర్భం? మేమన్నా మెంటలోళ్ళ కనబడుతున్నారా? అరే చెవులో నోట్లో నాలుగు లేదనుకున్నావు మాకు, ఏమాడుతున్నారు ఏదో చేసి ఉంటావు నువ్వు యాదవ్, అదే అందుకే ఎలా వచ్చింది ఆవిడకే అని అంటే ఏమనలేక రుజువు చేయలేక తల వంచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. తల వంచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. బహుశా పెద్దోళ్ళకి ఆ విషయం గ్రహంలోకి వస్తారే, ఇద్దరిని బయట తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి అని అంటే దానికి కూడా తల వగ్గాల్సి వచ్చేది. అంటే 2 విషయాల్ని మనసులో పెట్టుకొని దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు మరియమ్మని. ఏంటా 2 విషయాలు? ఈమెను దగ్గరికి చేర్చుకుంటే నా పరిస్థితి బాగవుతుంది అని కాదు, ఈమెను దగ్గరికి చేర్చుకుంటే కనుక నాకు సుఖం వస్తుంది అని కాదు, ఈమెను దగ్గరికి తెచ్చుకుంటే నాకు సమస్య వస్తుంది, ఈమెను దగ్గరికి తెచ్చుకుంటే నాకు ఇబ్బంది వస్తుంది. అయినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. ఈమెను దగ్గరికి చేర్చుకుంటే నన్ను చంపేస్తారు, ఆయన దగ్గరికి తెచ్చుకుంటాను ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. చావుకి తెగించి యేసయ్యని మరియమ్మని దగ్గర తీసుకున్నాడు, చావుకిని తెగించి మరియమ్మని దగ్గర తీసుకున్నాడు. అయితే యేసుప్రభు వారు నీ నుంచి నా నుంచి కోరేటువంటి సమర్పణ దానికి ఏమన్నా తక్కువ అంటారా? ఏమాత్రం కాదు. యేసుప్రభు వారు మనతో చెప్పిన మాట ఏంటి తెలుసా? మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదనుకొని నాకేమైనా సరే పర్లేదనుకొని మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. అంటే ఏంటి? చావుకి తెగించి నా దగ్గర రండి. మీరు చావుకి తెగించకపోతే నా దగ్గర రావద్దు. మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు చావడానికి సిద్ధపడి వచ్చారని అర్థం. మన భారతదేశానికి కింద శ్రీలంక అని ఒక చిన్న దేశం ఉంటుంది. ఈ శ్రీలంక అనేటువంటి చిన్న దేశంలో పై భాగంలో ఏమో తమిళోళ్ళు ఉంటారు, కింద భాగంలో ఏమో సింహలి అనేటువంటి జాతి వాళ్ళు ఉంటారు.
అయితే పై భాగంలో ఉన్నటువంటి తమిళులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలా కాలం పోరాడారు. తమిళ ఈళం అంటారు దాన్ని, తమిళ దేశం కోసం పోరాడారు. ఈ పోరాటానికి ప్రముఖ నాయకుడి పేరు ప్రభాకరన్. ఈ ప్రభాకరన్ చాలా భయంకరంగా దుండగుడు, చాలా భయంకరమైన తెలివితేటలు కలిగిన వాడు. 7 దేశాలు, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇండియా, ఇంకో 2 దేశాలు, 7 దేశాలు కలిసి ప్రభాకరన్ని చంపటానికని సైన్యాన్ని పంపిస్తే 3 నెలల్లో ఎదిరించాడు. 7 దేశాల్ని ఒక్క ప్రభాకరన్ 3 నెలలు ఎదిరించాడు. 3 నెలల తర్వాత ఆయన పట్టుకున్నారు, చంపేశారు. అయితే వీళ్ళకు అనుమానం వచ్చింది, వీడికి ఎంత స్థావరం ఉన్నది, వీడికి ఎంత పలుకుబడి ఉంది, వీడి సైన్యం ఎంత గొప్పదే అని వాళ్ళు జాగ్రత్తగా ఆరా తీస్తే, జాగ్రత్త వినండి, ప్రభాకరన్ని చంపకుండా దాచిపెట్టడానికి పనిచేసింది 300 మంది. 300 మంది 7 దేశాల సైన్యాన్ని ఎదిరించారు. పైగా ఆ 300 యొక్క వయసు మీకు తెలిస్తే పిచ్చెక్కుద్ది. ఆ 300లో అతి పెద్ద వయసు ఉన్నవాడు 21 ఏళ్ళు, అతి చిన్న వయసు 16 ఏళ్ళు. 16 నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి 300 మంది కుర్రోళ్ళు ప్రభాకరన్ని 7 దేశాల నుంచి కాపాడారు. వాళ్ళలో కుర్రోడిని, 2 కుర్రోళ్ళని పట్టుకొని, అరే మీరింత ధైర్యం ఎలా చూపించగలిగారా, మీ సీక్రెట్ ఏంట్రా అని అంటే, సార్ మాకు 9-10 ఏళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని సైన్యంలో చేర్చుకున్నారు. 3-4 ఏళ్ళు మాకు అన్నీ నేర్పించారు. గన్ ఎలా పేల్చాలో నేర్పించారు, బాంబు ఎలా వేయాలో నేర్పించారు, ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్పించారు. అంతా అయిపోయిన తర్వాత 14-15 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతారు మమ్మల్ని, అరే నువ్వు ప్రభాకరన్ కోసం ఉంటావా? ఉంటాను సార్. ప్రభాకరన్ని కాపాడటానికి ఏం చేస్తావురా అని అడుగుతారు. మేము ఒకే ఒక మాట చెప్తాం సార్, ప్రభాకరాన్ని కాపాడటానికి మేము చచ్చిపోతాం అంటారు. ఒకవేళ నువ్వు చావకుండా పోలీసులు పట్టుకుంటే గన్ను తీసుకొని కాల్ చేసుకుంటాం సార్. ఎందుకురా? ఒకవేళ మేము పొరపాటున ఒత్తిళ్ళు వాస్తవాలు బయట పెట్టేస్తామని. ఒకవేళ వాళ్ళు నీ గన్ను తీయకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటే ఊపిరి బిగబెట్టి చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పని చేయొద్దు, చచ్చిపోవడానికి ఒక పద్ధతి నేర్పిస్తామని చెప్తారు. చెప్పండి సార్, దానికి ఇష్టమేనా? ఇష్టమే. ప్రభాకరం కోసం చచ్చిపోతా. చచ్చిపోవడానికి సంసిద్ధపడేవాడు, బతకడానికి ఆరాడపడకుండా ఉండేవాడు రాజీ పడ్డో. అందుకనే వాళ్ళ మెడలో ఒక నల్ల తాడు దండ వేస్తారు, నల్ల తాడు దండ. దానికి ఇక్కడ ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుందంట. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పోలీసులు వెనక్కి చేతులు లాగేస్తే, మెడకాయ ఉంచి అని లాగితే అక్కడ ఉన్నటువంటి క్యాప్సూల్ ఒకటి నోటుకు తగులుతుంది. తగలంగా దాన్ని కొరికితే దాంట్లో ఉన్న విషం 27 సెకండ్లో మనిషిని చంపేస్తుంది. ఆ విషం పేరు పొటాషియం సైనైడ్. దాన్ని ఉపయోగిస్తారు. 300 మంది మెళ్ళో విషాన్ని తగిలించుకొని నిలబడి ప్రభాకరన్ని బతికించడానికి ప్రయత్నం చేశారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? నేను తగిలించను బలవంతంగా, నీకు ఇష్టమైతే నీ సిలువెత్తుకొని నన్ను వెంబడించు. ప్రభాకరన్ కోరింది నేనేస్తాను నీ మీద సిలువ అని. కానీ యేసు ప్రభు అన్నది, నీకు ఇష్టమైతే నీ సిలువ నువ్వే ఎత్తుకొని నన్ను వెంబడించని. యోసేపు తాను ఆ సిలువను ఎత్తుకొని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ఆయన చావుకు తెగించాడు. 17 ఏళ్ల కుర్రోడు, నీతిమంతుడు, చావుకు తెగించినటువంటి వాడు. ఆయన తర్వాత ఏం చేశాడు చూద్దాం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఇప్పుడు ఈ మాటల్లో నేను 3 విషయాలు యోసేపు గురించి మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయంలో 20వ వచనం నుంచి 24వ వచనం దాకా. 20వ వచనం మళ్ళీ వెనక్కి వచ్చాను, మీరు ఏమనుకోవద్దు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించకుండా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను నువ్వు చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ మాట చెప్పారు. ఇప్పుడు 24వ వచనం. యోసేపు నిద్ర మేల్కొని
ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాను. భార్యను చేర్చుకోవటం అన్న దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని మాట కోసం ఆయన శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. ఫస్ట్ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రమ పడటానికి. నేను దేవుని కోసం సిలువెత్తుకొని వస్తానన్నట్లు దేవుని మాటను నెరవేర్చడానికి శ్రమ పడటానికైనా నాకేమీ అభ్యంతరం లేదు. శ్రమ పడటానికి తమ్ముళ్ళు, చెల్లాయిలు, అక్కలు, అన్నలు, మీకు చిన్న మాట చెప్తున్నాను. మరి మీ ఊరికి వచ్చి ఎంతమంది ఇలాంటి మాటలు చెప్తారో నాకు తెలియదు. యేసు ప్రభు దగ్గరికి రండి, మీ జబ్బులన్నీ పోతాయి. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు సమస్యలన్నీ పోతాయి. యేసు ప్రభు దగ్గరికి రండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒకవేళ ఎవరైనా చెప్తే కనుక బైబిల్ అలాగే ఎప్పుడు చెప్పలేదు. చెప్పలేదు. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఒకటే, నువ్వు నన్ను వెంబడిస్తే లోకం నేను చీకొడుతుంది. నువ్వు నన్ను వెంబడిస్తే రోడ్డు మీదకి ఈడుస్తారు నిన్ను. నువ్వు నన్ను వెంబడిస్తే నిన్ను చంపుతారేమో, దానికి సిద్ధపడి నువ్వు రా. నేనేం మోసం చేయదలుచుకోవట్లేదు. అయ్యా నేను సిద్ధపడి వస్తాను, చావుకి తెగించి వస్తాను. మరి ఏంటి? పరలోకములో ఎల్లకాలము నువ్వు నాతో ఉండేటట్లు చేస్తాను నేను. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. పరలోకములో ఎల్లకాలము నువ్వు నాతో ఉండేటట్లు చేస్తాను. ఇక నీకు చావు ఉండదు, ఇక నీకు శోధన ఉండదు, ఇక నీకు ఆకలి ఉండదు, ఇక నీకు శ్రమ ఉండదు. ఇక్కడ మాత్రం నేను వాగ్దానం చేయట్లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ కష్టపడటానికి ఇష్టపడితే, ఇక్కడ శ్రమ పడటానికి ఇష్టపడితే నీ ఇష్టం, నువ్వు రా. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటో చూద్దాం. 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఎవరు చెప్పారు ఈ మాట? దూతగారు చెప్పారు. ఒక చిన్న మాట చెప్తానండి. మీకు పాప పుట్టింది, లేకపోతే మీకు మనవరాలు పుట్టింది, లేదా మీకు మనవడు పుట్టాడు. మీకు ఎక్కడో గర్భం అయింది, అంటే హాస్పిటల్లో బాబు పుట్టాడు, డెలివరీ అయింది, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి, బాబుని తెచ్చేసామండి. అయితే పక్కింటోళ్ళు తెచ్చేసారా? అయితే సాయంత్రం స్నానం చేసి చూస్తానికి వస్తానంటే రైట్ ఎంతో ఆతృత వచ్చారు. పక్కింటి ఆవిడ వచ్చింది, అయితే పక్కింటి వాళ్ళు ఫ్యామిలీగా వచ్చారు. ఏదో చిన్న గిఫ్ట్ కూడా తెచ్చారు, బాబుని చూపించండి అని. వాళ్ళకి బాబుని చూపిస్తూ ఉన్నారు. చూద్దాం ఇలాగ బాబుని వాళ్ళ చేతుల్లో పెట్టారు. చక్కగా ఉన్నాడు బాబు, చాలా బాగా. మరే ఈ బాబుకి రాజు అని పేరు పెట్టండి అన్నారు అనుకో పక్కింటి వాళ్ళు. మీకేమనిపిస్తుంది సార్? నువ్వెవడోరా నా కొడుకు పేరు పెడతానికి? ఏమండి, పాప చాలా బాగుంది కానీ సుహాసిని అని పేరు పెట్టండి. నువ్వెవతవే నా కూతురు పేరు పెడతానికి? నువ్వెవతావు అసలు? నువ్వోడరా నా పేరు పెడతానికి నా కూడికి? నువ్వోడరా అసలు? ఇప్పుడు ఆ విధంగా పేరు పెట్టించుకుంటే ప్రజలకు వచ్చే డౌట్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు. ఎలా ఉంటుంది సార్ చెప్పండి? అర్థమైందా? అయితే జాగ్రత్తగానండి. యోసేపు గారితో గబ్రియల్ దూత గారు ఏమన్నారంటే, మరియమ్మ గారిని స్వీకరించా అన్నాడు. బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఆ బాబుకి ఏం పేరు పెట్టాలి నేను చెప్తానన్నాడు. ఆ బాబుకి ఏం పేరు పెట్టాలి నేను చెప్తానన్నాడు. అన్నాడా లేదా? అన్నాడలే. అంటే ఏంటి? జాగ్రత్త, నేను చెప్పే పేరే పెట్టాడికే. పేరు పెట్టడం అన్న దానికి అర్థం ఏంటి చెప్తాను. చిన్నపిల్లలకి జూన్ నెలలో బడి తెరుస్తారు. బడి తెరిచిన తర్వాత అందరికీ పుస్తకాలు ఇస్తారు. పుస్తకాలు ఇవ్వగానే పిల్లలు చేసే మొదటి పని ఏంటి చెప్పండి నాకు? ఎందుకని? ఇది నాది అంటానికి. అంతే కదా. పేరుకి అర్థం ఏంటంటే ఇది నాది. పేరుకి అర్థం ఏంటంటే ఇది నాది. మా చిన్నప్పుడు ఉండేది ఈ సెటప్, ఇప్పుడు లేదులే. ఏంటి సార్ మా చిన్నప్పుడు ఉండే సెటప్ అంటే, కోమల విలాస్ అని ఏలూరులో హోటల్ ఉండేది. కోమల విలాస్ ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అర్థమైందా? అయితే ఆ కోమల విలాసులో ప్లేట్లు గ్లాసులు ఉంటాయి. అర్థమైందా? ఆ గ్లాస్ నీళ్లు తాగుతున్నాం అనుకోండి, పైన కనబడుతుంది ఇది కోమల విలాసులో దొంగతనం చేసింది అని రాసి ఉంటుంది. ప్లేట్ కింద కూడా రాసి ఉంటుంది ఇది కోమల విలాసులో దొంగతనం చేసింది. అలా ఎందుకు రాశాడంటే, ఎవడైనా తీసుకెళ్ళాడు అనుకో అది ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదంటే, విపరీతం తెలియదు అట్లేదు అది పేరు. అదే
ఇదివరకు మనం గిన్నెలు బిందులు అవి గిఫ్ట్ ఇవ్వచ్చేవాళ్ళం. ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా పైన రాస్తారు దాని మీద, ఇది వారి యొక్క బహుమానము అని. అర్థమైందా? ఇక్కడ ఓ బాబు పుడితే ఆ బాబుకి యేసు అని పేరు పెట్టండి అన్నప్పుడు ఆ పేరు పెట్టినోడికి ఆ బాబు మీద అధికారం. పేరు పెట్టింది ఎవరు? దేవుడు. నీకు బాబు పుట్టాడు కానీ అధికారం నాది. నీకు బాబు పుట్టాడు, అధికారం నాది. అధికారం నాది కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు వ్యవహరించాలి. మొదటిది శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు, రెండోది సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. సేవ చేయడానికి ఇష్టపడ్డాడు అంటే పుట్టినటువంటి బాబు చిన్న బాబు అయినప్పుడు కూడా అధికారానికి నేను లోబడతాను. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పిలిచినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నీ ఇష్టం కొద్దిరా నా దగ్గరికి. జాగ్రత్త, నీ ఇష్టం కొద్దిరా. నువ్వు నీ ఇష్టం కొద్ది నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఇష్టం నడవదు, నా ఇష్టం నడుస్తుంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? రావటం నీ ఇష్టం, మానేస్తే మానే. ఒక్కసారి నీ ఇష్టం కొద్ది లోనకు వచ్చావనుకో నా ఇష్టం. ఉదాహరణకి ఏరోప్లేన్ ఎక్కాలా లేదా అనేది నా ఇష్టం. ఎక్కిన తర్వాత ఎలా ఉండాలో వాళ్ళ ఇష్టం. ఏమంటారు మీరు? ఇప్పుడు అక్కడికి ఎక్కిన తర్వాత బెల్ట్ వేసుకుంటే నేను ఎట్టుకోను అన్నాడు అనుకో, ఊరుకుంటారు వాళ్ళు. నీకు అర్థమైందా? వెళ్ళటం నీ ఇష్టం, వెళ్ళిన తర్వాత నా ఇష్టం. చాలా స్పష్టంగా అది ఆయన అనేది. ఇప్పుడు వేరే దేశం వెళ్తారు, కువైట్ వెళ్తారు, లేకపోతే ఇజ్రాయెల్ వెళ్తారు, దుబాయ్ వెళ్తారు. వెళ్ళటం నీ ఇష్టం, వెళ్ళదండం అనే. మన తమ్ముడు ఉన్నాడే, ఆయన పేరేంటి, నాతానియల్, ఆయన ఖతార్ దోహా వెళ్ళాడు. వెళ్ళటం ఆయన ఇష్టం, వెళ్ళిన తర్వాత నా ఇష్టం అన్నట్టు ఎక్కడ కుదిరితే నీ శవం కూడా దొరకనేరు. అర్థమైంది నీకు? దేవుడి దగ్గరకు రావటం నీ ఇష్టం, వచ్చిన తర్వాత ఆయన ఇష్టం. నేను దేవుడి దగ్గరకు వస్తా, నా ఇష్టం చలాయిస్తానంటారు, అది వచ్చింది తలనొప్పి. ఇప్పుడు రాజు ఎవడో తెలియదు, మంత్రి ఎవడో తెలియదు. కాబట్టి చాలామంది క్రైస్తవులకి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, నా ఇష్టం కొద్దీ ఏసే దగ్గరకు వస్తా, నా ఇష్టం కొద్దీ నడుస్తూ అంటారు. ఏసే కుదరదు. నువ్వు నా దగ్గరకు వచ్చి నీ ఇష్టం చలాయించుకుంటున్నావు అంటే నువ్వు నన్ను ప్రభువుగా అంగీకరించలేదు అర్థం. నేను నీకు ప్రభువును కాదు కాబట్టి నేను నీకు సహాయం చేయను. నువ్వు అడిగింది నేను ఇవ్వను. నేను అడిగింది ఎవడికి ఇస్తానంటే నా ఇష్టాన్ని చేసేవాడికి. మీ చిత్తం, మీ జీవితంలో ఎందుకు ఫలం లేదు? మీ జీవితంలో ఎందుకు సమాధానం లేదు? మీ జీవితంలో ఎందుకు ఎదుగుదల లేదు? బహుశా దేవుడి దగ్గరకు వచ్చావు కానీ దేవుడికి నీ ఇష్టాన్ని ఇవ్వలా. యోసేపు రావడానికి ఇష్టపడ్డాడు. ఇంకా మూడోది ఏం చేశాడు చెప్పను. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు 24వ వచనంకి వచ్చేసాను. 25, ఆమె కుమారుని కనిన తర్వాత కనిన వరకు ఆమెను ఎరుగకుండాను. ఆ తర్వాత చూడండి, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. నేను ఒక ఆయన అంటున్నటువంటి మాటలు వింటూ ఉంటే, నేను మెసేజ్ దీంట్లో విన్నాను ఇంటర్నెట్లో, ఆయన చెప్తున్నప్పుడు వింటున్నా. ఆయన మాటలు చెప్తుంటే ఆయన ఒక్కడే ఆ విధంగా మాట్లాడగలట, ఇంకెవడు మాట్లాడాడు, ఆయన ఒక్కడే. నేను మాట్లాడలేను అలాగా. అందుకని ఆ మాటలు వింటున్నప్పుడు నాకు వణుకు వచ్చింది. ఏమన్నాడంటే, ప్రపంచంలో మొట్టమొదటి మానవుడిగా చంద్రుణ్ణి తాకింది నేనే అన్నాడు ఆయన, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన ఒక్కడే అనగలడు ఆ మాట. మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు పెట్టి చంద్రుడి మట్టిని చేత్తో పట్టుకొని తెచ్చాడు ఆయన. చంద్రుడిని తాకింది మొట్టమొదటిగా ఆయనే. ప్రపంచం అంతా నా ఇంక చూసి చంద్రుడిని తాకింది ఈయనరా అని అంటారు. కానీ నేను ఒక ఆయన గురించి చెప్తానన్నాడు మొన్న క్రిస్మస్ సందర్భంగా. ఆయన మాడుతూ నాకు వణుకు వచ్చింది. భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడిని తాకొచ్చాను నేను, కానీ పరలోకం నుంచి భూమిలోకి దేవుని కుమారుడే శరీరధారి వచ్చినప్పుడు గర్భములోంచి బయటకు వస్తుంటే మొట్టమొదటిసారిగా తాకింది యోసేపు. నాకు ఒక్క క్షణం ఇది నిజమా అనిపించింది. తర్వాత వర్ణిస్తూ మొదలుపెట్టాడు, మరియమ్మకి యోసేపుకి నానే వాళ్ళు ఎవరు లేరు, అందుకే సత్రములో వెనకాల
పశువుల పాకలో ఉన్నారు. మరియమ్మకి చుట్టాలు ఎవరు లేరు అక్కడ, యోసేపుకి చుట్టాలు ఎవరు లేరు అక్కడ. ఒక రాత్రి, ఏమండి నాకేంటో కడుపు బాగా నొప్పి వచ్చేస్తుందండి, ఏంటోనండి నాకు యూరిన్ వచ్చేస్తుందండి, ఏంటోనండి నాకు అర్థం కావట్లేదంటే, బహుశా అప్పటికి 18 ఏళ్ళేమో యోసేపుకి, బహుశా ఈ అమ్మాయికి 16 ఏళ్ళేమో. టెన్షన్ పడతా ఉంటే పర్లేదులే ప్రభు సహాయం చేస్తాడంటే, ఆవిడ నొప్పులు తీస్తూ ఉంటే, బాబు బయటకు వస్తూ ఉంటే, ఆ బాబుని మొట్టమొదటిసారిగా చేత్తో పట్టుకుంది యోసేపు. మీరు అలా ఊహించర్లేదు, నాకు తెలియదు. పశువుల పాకలో పశువుల కోసం పెట్టినటువంటి నీళ్లు, అది ఎంత శుభ్రంగా ఉంటే నాకు తెలీదు. ఆ నీళ్లతో యేసు ప్రభుని కడిగి, మరియమ్మ పాపం నొప్పితో ఏడుస్తూ ఉంటే, ఆ తర్వాత దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు దాచుకున్నటువంటి కొన్ని గుడ్డ పెలుగులు ఆ యేసయ్యకు చుట్టి మరియమ్మకు అందిస్తే, పాపం ఆ చిన్న పిల్ల, ఆమె చిన్నపిల్ల, 16 ఏళ్ళ పిల్ల, పాలు ఎలా అవ్వాలో కూడా తెలీదు. ఆ విధంగా సతమతపడి ఆ బాబుకి పాలు ఇస్తూ ఉంటే చూసి తన్మయత్వం చెందింది యోసేపు. అలా ఒక 8 రోజులు అయింది. 8వ రోజున దేవాలయంకి వెళ్ళాలి వాళ్ళు. ఇలాంటి యాజకులు ఉంటారు అక్కడ. యాజకుల చేతిలో ఆ బాబుని 8 రోజులు బాబుని పెట్టి తండ్రిని అడుగుతారు, సార్ ఈ బాబుకి ఏంటి పేరు అని అంటే, చూడండి ఇప్పుడు 25వ వచనం 2వ భాగం, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టిన. యేసు అంటే ఏంటని చెప్పండి నాకు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం. మొట్టమొదటిసారిగా 8 రోజుల యేసు, 8 రోజులు ఒక బాబుని చూసి ఈ బాబు యేసు అన్నది ఎవరో? యోసేపు. ఈ బాబు నా రక్షకుడు అని ఒప్పుకున్నది ఎవరు? యోసేపు. మీరు యోసేపుని ఇలా ఆలోచించలేదేమో. ఆయన శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు, సేవ చేయడానికి ఇష్టపడ్డాడు, సంరక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. 8 రోజుల బాబుని, ఈ లోకంలో మొట్టమొదటిసారిగా యేసయ్యను చూసి లేదా ఆ బాబుని చూసి ఈయన నా రక్షకుడు అన్నదే యోసేపు. ఎంత గొప్ప జీవితం అండి ఆయనదే. కానీ ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. సరే, ఇది చిన్న పరిచయం లాగా చెప్తున్నట్లు అయితే దీర్ఘంగా వెళ్తే కనుక సరిపోదు. అయితే ఒక్క మాట చెప్తాను, 11 అవుతుంది, ఇంకో 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. యోసేపు గారికి మొత్తం 4 కళ్ళు వచ్చినాయి. ఎన్ని? 4 కళ్ళు. ప్రతి కళ తర్వాత ఆయన ఏం చేశాడు మనం చూస్తే, యోసేపు గారు ఎలా అంటాడో మనకు అర్థమైపోద్ది. ఒక కళ గురించి ఇప్పుడే చూసాం మనం. మొదటి కళ దేని గురించి అంటే, మరియమ్మని వదిలేయద్దు, మరియమ్మని దగ్గరికి తీసుకో అని అంటే, లెగిసి ఏం చేశాడు ఆయన? దగ్గర తీసేసుకున్నాడు. ఇప్పుడు రెండో కళ. మొదటి కళకి రెండో కళకి మధ్యన ఒక 6-7 నెలల గ్యాప్ ఉంది. 6-7 నెలల గ్యాప్. ఈ 6-7 నెలల్లో యోసేపు గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆయన మొదట వడ్రంగి పనిచేసేవాడు. కానీ ఎలాంటి వడ్రంగి పనిచేసేవాడంటే, ఒక చెక్క పెట్టి ఉంటుంది, దానికి తాడు ఉంటుంది, ఆ తాడు మెడకు కట్టుకుంటే చెక్క పెట్టి ఇక్కడ ఉంటుంది, ఆ చెక్క పెట్టిలో సుత్తి, ఉలి అవన్నీ ఉంటాయి. రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తాడు అన్నట్టు ఈ చెక్క పట్టుకొని. ఎలా తెలుసా? మంచాలు బాగు చేస్తాం, కుర్చీలు బాగు చేస్తాం, పడవలు తయారు చేస్తాం అని అరుస్తూ ఉంటాడు అనమాట. ఏ బాబు ఇట్రా కొంచెం మా మంచం బాగు చేయి, ఏ బాబు ఇట్రా కొంచెం కుర్చీ బాగు చేయి అని అంటే, ఆ విధంగా పనిచేసి డబ్బులు తెచ్చుకుంటే ఇంటికి మరియమ్మ వండి పెడితే తినేవాళ్ళు. ఇదే వాళ్ళ పరిస్థితి. మీరు ఇంత ఆలోచించలా. మీకు తెలిసిందల్లా ఒకటే, సందరే అదొకటి తెలుసు. కానీ ఇది తెలియదు మీకు, ఏమీ తెలియదు. ఈ ఆలోచించడం ఆ సందడి ఈ ఆలోచనకు దూరం చేసింది మిమ్మల్ని. అది పరిస్థితి. అయితే నెమ్మదిగా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తున్నట్లున్నాయి. నెమ్మదిగా పశువుల పాకలోంచి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఒక ఇంట్లో ఉంటున్నారు. ఈలోగా తూర్పు దేశపు జ్ఞానులు నడుచుకుంటూ వచ్చేసారు. 4-5 నెలలు పట్టింది. వాళ్ళు హేరోద్ దగ్గరికి వచ్చారు, దారి తెలుసుకున్నారు, యేసుప్రభు దగ్గరికి వచ్చారు,
బంగారము సాంబ్రాణి ఇచ్చారు. రోడ్డు మీద మంచాలు బాగు చేస్తాం, కుర్చీలు బాగు చేస్తాం అనేవాడికి బంగారం ఇస్తే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఆలోచించండి. నవ్వు నచ్చింది సార్, రియాక్షన్ బాగా అనిపించింది. మీరు ఇప్పుడు దాకా అలా ఆలోచించలా, అందుకే నవ్వు వచ్చింది ఇప్పుడు. ఓ అడుక్కునేవాడికి 100 రూపాయలు నోటు ఇస్తే ఆడికి ఎలా ఉంటుంది? పిచ్చెక్కుద్ది. అలాగా వీళ్ళేదో అద్దె కొంపలో బతుక్కొని ఏదో వడ్రంగి పని చేసుకునేవాడికి, సార్ మీ బాబుకు బంగారం తెచ్చామంటే ఎలా ఉంటుంది సార్? ఆలోచించండి. వాడికి ఏం చేయాలో అర్థం కాదు, తన్మయత్వం చెందుతూ ఉంటారు. వెళ్ళిపోయారు తూర్పు దేశపు జ్ఞానులు. చూడండి ఇప్పుడు 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం, నేను 12వ వచనం చదువుతాను. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అయిపోయింది. ఇప్పుడు చూడండి 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత, వారంటే ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. యోసేపుకి స్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్రపోతున్నప్పుడు. ఎప్పుడు నిద్రపోతాడు యోసేపు? చెప్పాలి. ఎప్పుడు నిద్రపోతాడు? రాత్రే. ఎందుకని అడుగుతున్నారు సార్? యోసేపుకి పగలు నిద్రపోవడానికి అవకాశం లేదు. ఆయన పగలంతా పని చేయకపోతే కనుక సాయంకాలం డబ్బులు రాకపోతే కనుక తిండి లేదు. కాబట్టి మీకులాగా మధ్యాహ్నం కొంచెం పడుకుంటానే అనేది కుదరదు. మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, ఇది ఖచ్చితంగా నిద్రే, రాత్రే. యోసేపు నిద్రపోతున్నాడు. అప్పటికి యేసుప్రభు వారికి 6-7 నెలలు. ఊరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత తెలివిగా జవాబు చెప్తాను, మీరు ఆలోచించండి. యోసేపు పక్కన ఎవరుంటారు? యోసేపు పక్కన ఎవరుంటారు? అమ్మలు చెప్పాలి. యోసేపు పక్కన ఎవరుంటారు? బాబుంటాడు. కుమారుడు అనేది అంత పవిత్రమైనది యేసే ఉంటాడని చెప్పచ్చుగా. యోసేపు పక్కన ఎవరుంటారు? యేసయ్య పక్కన ఎవరుంటారు? మరియమ్మ. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు బాబు పుట్టి 6 నెలల్లో 7 నెలల్లో. అర్థమైందా? భార్యను పక్కలో వేసుకొని పడుకోడు, ఖచ్చితంగా బాబే ఉంటాడు. బహుశా మరియమ్మ అప్పుడే పాలిచ్చిందేమో యేసయ్యకి. మరియమ్మ పాలిచ్చి కొంచెం నీరసంగా ఉండి అలా పడుకుందేమో. యోసేపు వెంటనే యేసయ్య మీద చెయ్యేసి ఇలాగ తట్టుతూ ఉన్నాడేమో. నిద్రలోకి వెళ్ళిపోయాడు. రోజంతా కష్టపడి పని ఉంటాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. యేసయ్య మీద యోసేపు యొక్క చెయ్యి ఉంది. నేను కావాలని ఊహించడానికి అంతగా నేను వివరిస్తున్నాను. చెయ్యి మీద ఇలా కొడుతూ నిద్రపోతా ఉంటే గబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. హేరోదు ఈ శిశువుని సంహరింపవలనని ఆయన వెదుకుచున్నాడు. ఎవరికైనా ఆ మాట వింటే ఏమొస్తుంది? చంపాలనుకున్నది ఎవరో? రాజు. చంపేది ఎవరిని? చిన్న బాబుని, 6 నెలల బాబుని. ఇది దేవుని దూత వచ్చి చెప్పినటువంటి మాట. ఆయనను వెదకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఉన్నే చిన్న మాట. అయ్యగారు, ఒకవేళ మీకు ఎలాంటి కాలం వస్తే ఏం చేస్తారు? మీ శత్రువు మిమ్మల్ని చంపేదలుచుకున్నాడు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని కాలం వస్తే మీరేం చేస్తారు? యేసు రక్తమే చేయండి. యేసు ప్రభా, సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి, నీకు అసాధ్యమైంది లేదు, అన్నీ చెప్పే ప్రభా అని ఉండేవాళ్ళేమో. అవునా కదా? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను పారిపోమంటూ ఏంట్రా పెచ్చ కాకపోతే? పారిపో అంటున్నాడైనా. ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చే మాటేనా? పారిపో అనే మాట దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైనా వస్తుందా? రాదు. ఇది దేవుని మాట కాదేమో, ఇది దెయ్యమేమో, నేను దేవుని స్వరం అనుకున్నానేమో, ఎన్ని రకాలైన డౌట్లు వస్తాయో. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి పనికి మాలినోడు ముందు నుంచోని ఫైట్ చేయమంటాం. కొన్నిసార్లు ఏమంటారు, ఆడితే మాడదు పోరా అంటాడు. చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి మనం జవాబు చెప్పక్కర్లా. చాలా సందర్భాల్లో తొడగొట్టే ప్రతి వాడి ముందు మనం తొడగొట్టే అక్కర్లా. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది తొడగొట్టుడు. చేయాల్సిన పనిలే. ఈడు తొడగొడుతున్నాడు ఎందుకు?
ఎవరి కోసం? ఆ తొడగొట్టేది ఏ విషయం? ఇవన్నీ ఆలోచించి అవసరం లేదనుకో మానే. ప్రసాదం తినొచ్చా తినకూడదా? 7:30 గంటలు తొడగొట్టుకోవడం అవసరమా? ఊరినే అడుగుతున్నా. 7:30 గంటలు ఇంతకీ చివరికి ఏమన్నా తేలిందా? ఎవరైనా ఒక మాట మీదకి వచ్చారా? ఇద్దరు కూడా మేమే గెలిచామని అనుకున్నారా? 2 పార్టీలు వాళ్ళు ఇక్కడ ఉన్నారా? చివరికి ఎదవలైంది ఎవరైనా మనం. ఏమంటారు సార్? అంటే నేనేమంటాను తెలుసా, తొడగట్టాల్సిన సందర్భాల్లో తొడగట్టాలా, అవసరం లేని చోట నోరు మూసుకొని వెళ్ళిపోవాలా. ఏ రోజు ముందు ఫైట్ చేయొద్దయా, ఏ రోజు గురించి ప్రార్థన చేయొద్దయా, ఏ రోజు ముందు నిలబెట్టు ప్రభువా సర్వశక్తిమంతుడా అని ఏం అడగద్దా. నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో. దీని నుంచి నేను ఒక మాట చెప్పంటావా, మనం కొన్ని విషయాలతో ఫైట్ చేయకూడదు, ఫ్లీ అయిపోవాలి. ఫైట్ అంటే పోరాడతాం, ఫ్లీ అంటే పారిపోవటం. ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకుందాం, మందు కొట్టే అలవాటు ఉంది అనుకుందాం, సిగరెట్ మానేద్దామని నిర్ణయించుకున్నాం అనుకుందాం, ప్రార్థనాపూరితంగా మానేద్దాం అనుకున్నాం. సిగరెట్లు తాగే 4 మధ్యకి వెళ్ళి ప్రభువా ఈ సిగరెట్ నాకు లేకుండా చేయి ప్రభువా అని అడగొద్దు. అణుచి వెళ్ళిపో. మందు షాప్ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ మందు షాపు నా మీద ఎలాంటి ఆధిపత్యం లేకుండా చేయొద్దు ప్రభువా అని ఏం అడగద్దు. కొంతమంది పారిపో అంటే పారిపోరు, దేవుణ్ణే తీసేయమని అడుగుతారు. దాంట్లో మంచి ఎగ్జాంపుల్ చెప్పంటారు మీకు. చాలామంది మీలో చేసే ప్రార్థన ఏంటో చెప్తాను నేను. మీకు ఒక సెటప్ ఉంటుంది, లేదా మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, లేదా మీరే ఒక అబ్బాయిని లవ్ చేస్తారు. ఎవడో ఇలాంటి గట్టిగా ప్రసంగం చేసినప్పుడు దేవుడు వదిలేయమని చెప్తాడు. మీరు అప్పుడు చేసే ప్రార్థన ఏంటి చెప్తావో తెలుసా? ప్రార్థన ఏంటి చెప్పండి. ప్రభువా ఆ అమ్మాయిని నువ్వు వద్దంటున్నావు కాబట్టి నువ్వే తీసే ప్రభువా నాకు నుంచి దూరంగా. ఎంత బాగుందండి ప్రార్థన, బాలేదండి? ప్రభువా ఆ అబ్బాయి మళ్ళీ నా జోలికి రాకుండా నువ్వే ఒక అడ్డుగోడ కట్టేసే ప్రభా, ఇప్పుడే కట్టేసే ప్రభా. నెహెమ్యా గోడ కట్టాడు, మీరు కట్టేశాను ప్రభా. ఏమా ప్రార్థన చేసుకున్నా అన్న, వాక్యానుసారమైన ప్రార్థన, తొక్కేం కాదు. నువ్వు పోరా అంటే దేవా కొంచెం నువ్వు చేసి పెట్టవా అని అంటే ఏమనాలా? నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా దేవుడిని చేయమని అడగటం అంతకంటే బుద్ధిహీనం ఇంకోటి ఉండదు. దేవుడు యోసేపుతో బాబు నువ్వు పారిపో అని అంటే ఏం జరుగుని ఉంటుందో మీకు చెప్తాను. గబుక్కన అతను లేచి కూర్చొని ఉన్నాడు, యేసు ప్రభుని చూస్తున్నాడు, కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఎందుకని? ఇన్ని ఒక రాజు చంపేయాలని ఎతుకుతున్నాడంట. ఏడుపు వస్తుంది కదా, కొడుకు ఏడుపు వస్తుంది కదా. కొంచెం కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. మరియమ్మ లేచి, అండి ఏమైందండి? మరియా ఏమండి ఇప్పుడే స్వప్నంలో గబ్రియల్ గారు వచ్చి మాట్లాడారు. అవునండి, ఏం చెప్పారు? ఏం చెప్పారండి? ఏసే మీద అలా చేసి ఈ బాబుని ఎవరు చంపేద్దాం అనుకుంటున్నాడంట అండి. మరి దేవుడు ఏం చెప్పాడు? మరియా మనం చెప్పండి ఇప్పటికిప్పుడు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలంట. అవునండి, ఏటేపు వెళ్ళాలి మనం? దక్షిణంకి వెళ్ళిపోవాలంట, ఐగుప్తు దేశం వెళ్ళిపోమన్నారు. అవునా, ఎంత దూరం ఉంటుందండి? ఇక్కడ నుంచి ఐగుప్తు దేశం వెళ్ళడానికి 6 రోజులు పట్టుద్ది. అక్కడి నుంచి ఇంకో 3 రోజులు వెళ్ళాల్సి వస్తుంది. దగ్గర 10 రోజులు నడవాలి. మరియా అవునండి, ఒక పావు గంట టైం ఇవ్వండి, నేను గొప్ప బట్టలని సర్దేస్తాను, మీరు మీ సామాన్ని సర్దేసుకోండి, మనం బాబుని తీసుకొని వెళ్ళిపోదాం అని. చూడండి అక్కడ ఏం జరిగిందో. 14-15 కలిసి ఉంటుంది. అప్పుడు అతడు లేచి నేను స్పీడ్గా చదవట్లేదండి, మీరు ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ అంటే సూర్యుడు ఇంకా రాలా, తెల్లార్లా. మీకు అర్థమవుతుందండి? సూర్యుడు ఇంకా రాలా, తెల్లార్లా, రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళాను. ఏం మాట అండి, అసలు ఏం మాట అండి.
ఇది జరిగేటప్పటికి యోసేపు వయసు 18 ఏళ్ళండి. 18 ఏళ్ల కుర్రోడు అర్ధరాత్రి స్వప్నంలో దేవుడు మాట్లాడితే రాత్రి ఊరు వదిలేసి దేశం వదిలేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడంటే దేవుడికి ఎంతగా తను తాను సబ్మిట్ చేసుకున్నాడో, దేవుడికి ఎంతగా తాను దాసోహం అయిపోయాడో. ఇది చాలదా అండి? ఇది చాలదా? ఐగుప్తు దేశంలో ఏ ఊరు వెళ్ళాలో తెలియదు. ఐగుప్తు దేశంలో తనకి ఎవరన్నా చేర్చుకుంటారో లేదో తెలియదు. ఐగుప్తు దేశంలో తను మాట్లాడే భాష మాట్లాడరు, వెళ్ళిపోయాడు. నజరేత్ నుంచి బెత్లెహేమ్కి వస్తే ఒక అర్థం ఉంది సార్. 2 హిబ్రూ భాష మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐగుప్తు దేశంకి వెళ్తే భాష వేరు, సంస్కృతి వేరు, పరిస్థితి వేరు. వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని. ఆ విధంగా లోబడే గుణం మనకుంటే దేవుడు మనల్ని గొప్పగా వాడుకోడండి. సరే, అక్కడికి వెళ్ళాడు. యేసుప్రభు వారు సంవత్సరం బతికాడు అక్కడ, సంవత్సరంన్నర నాకు తెలియదు. బహుశా యేసుప్రభు వారికి 2 ఏళ్ళు వచ్చాయి అని అనుకుందాం. 19వ వచనానికి వచ్చేద్దాం. 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. ఇప్పటికి 3 కళలు వచ్చాయండి. మొదటి కళ ఏ ఊర్లో ఉన్నప్పుడు వచ్చింది చెప్పగలరా? నజరేతులో. 2వ కళ ఎప్పుడు ఏ ఊర్లో వచ్చిందో తెలుసా? బెత్లెహేములో. 3వ కళ ఎక్కడొచ్చిందో తెలుసా? ఐగుప్తులో. నజరేతు, బెత్లెహేము పవిత్రమైన ఊర్లు, ఐగుప్తు పనికిమాలిన ఊర్లు. కానీ ఆ ఊర్లో కూడా దేవుడు స్వప్నంలో మాట్లాడాడు. ఎందుకు సార్ అంత గట్టిగా చెప్తున్నారంటే, మీలో కొంతమంది వేసే డైలాగ్, ఈ గది మంచిది కాదే, చెడ్డ కళ్ళు వస్తున్నాయి. చెడ్డ కళ్ళు గదిని బట్టి రావు, నీ బతుకుని బట్టి వస్తాయి. ఈ మంచం మీద నాకు నిద్ర పట్టట్లేదురా, నిద్ర పట్టని మంచాన్ని బట్టి కాదు, నీ బతుకుని బట్టి. నువ్వు ప్రతి దాన్ని ఈ ఊరు మంచిది కాదు, ఈ ప్రాంతం మంచిది కాదు, ఈ మంచం మంచిది కాదు, ఈ గది మంచిది కాదు, ఇవన్నీ ఎందుకంటే ఆవిడ చెప్తాడు నా బతుకు మంచిది కాదంటే పోలా. యోసేపుతో దేవుడు నజరేతులో ఎలా మాట్లాడగలిగాడో, బెత్లెహేములో ఎలా మాట్లాడగలిగాడో, అదే విధంగా ఐగుప్తులో మాట్లాడగలిగాడని ఏం తేడా లేదానికే. మీకు మాట చెప్పమంటారా? మందిరంలోకి వెళ్ళినప్పుడు నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడగలడు ఆయన. ఎస్, ఏం తేడా లేదు. హీ కెన్ స్పీక్. నువ్వు వింటాను రెడీ అయితే చూద్దామేందో. స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు యోసేపు పక్కన మరియ పడుకొని ఉంటుంది, మరియమ్మ పక్కన యేసే పడుకొని ఉంటాడు. మరియమ్మ మీద చెయ్యేసి పడుకున్నాడేమో, కల వచ్చింది, టక్కమని తిరిగి లేచాడేమో. మరియమ్మ లేచిపోయింది. ఏమైందండి? గబ్రియల్ గారు వచ్చారు. అవునా? ఏమన్నారు? మరియా, హేరోద్ గారు చచ్చిపోయారంట. అమ్మాయ, మరి మళ్ళీ మనం వెళ్ళిపోవాలంటే ఇశ్రాయేల్. అవునండి, నేను వెంటనే అన్నీ సర్దేస్తాను. ఈలోకి సర్దేసి వచ్చి, బాబు యేసు, మమ్మీ ఏంటి మమ్మీ? బాబు యేసు, మరే ఒక ఆయన నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. అవును మమ్మీ, అతన్ని చచ్చిపోయాడంట. అవునా మమ్మీ, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అవునా మమ్మీ, మొహం కడుక్కొని వచ్చేస్తానే, మనం కలిసి వెళ్ళిపోదాం. యేసయ్య చక్కగా లోబడి గాడిదెక్కి కూర్చుంటే మరియమ్మ, యేసయ్య, యోసేపు వెళ్ళిపోయారండి అలాగా. కెన్ యూ సీ ద బ్యూటిఫుల్ ఫ్యామిలీ? ఎంత అద్భుతంగా కుటుంబం ఉండగలుగుతుందో మీరు చూడగలిగారా? సరే, ఇలాగా ముందుకి వెళ్తూ ఉన్నారు. 21 వచనం. శిశువు ప్రాణం చూచుచుండు వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? దేశానికి. ఊరి పేరు లేదు, దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏంది? అయితే అర్కలేయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవచ్చి, ఇప్పుడు 4వ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి
అక్కడ కాపురమండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు. ఇది జరిగాను. అయితే మనోడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, వెళ్ళిపోతా ఉన్నాడు. మధ్యలో 4-5 రోజులు ప్రయాణం చేసి పడుకొని ఉంటాడు. అయ్యా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అక్కడ బెత్లెహేం వెళ్తాం, అక్కడ మా పాత ఇల్లు ఉంది కదా. వద్దు. ఏ నాన్న చచ్చిపోయాడు కానీ ఆడు కొడుకు అంత అంటే దుర్మార్గుడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నజరేత్కి వెళ్ళాలి. ఊరు బాబోయ్, ఇప్పటికే 9 రోజులు నడిచొచ్చా, మళ్ళీ ఇంకో 6 రోజులు నడవాలా? 15 రోజులు. దేవుడు కొన్నిసార్లు ఒక్క మారే చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలో. దేవుడు కొన్నిసార్లు ఒక్క మారే చెప్పడు. ఎవడైనా సరే కంసాల బేతపూడి రావాలంటే, వేరే ఊరోడు కంసాల బేతపూడి అంటే అది ఎక్కడని అంటారు, రారు ఇక్కడికి. మరి ఏం చెప్పాలి? నర్సాపూర్ వచ్చాయి లేదా భీమవరం వచ్చాయి. అక్కడికి వచ్చిందని చెప్తాను ఏం వెళ్ళాలో. మీకు అర్థమైంది కదండి. దేవుడు కూడా ఇశ్రాయేల్ వచ్చాయి, ఆ తర్వాత ఏ ఊరు వెళ్ళాలో చెప్తాను నేను. మనం అంటే మొత్తం చెప్పు నేను వస్తానంటే కుదరదు, నువ్వు ఆడికి వస్తే చెప్తా. దేవుని యొక్క మాటకి క్రమక్రమంగా లోబడటం యోసేపుకి తెలుసు. సరే, ఇక్కడ నుంచి గబగబా ఏం జరిగినది చెప్తాను. యోసేపు నెమ్మదిగా పెద్దోడవుతున్నాడు, మరియమ్మ కూడా పెద్దదవుతుంది. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు. మార్కు సువార్త 6:3 4 కొడుకుల పేర్లు అంటే మీరు చూడొచ్చు. మార్కు 6:3 4 కొడుకులు. తర్వాత కనీసం 2 కూతుర్లు పుట్టారు. 2 కూతుర్లు. 2 అని ఎందుకు అంటున్నారు సార్? సహోదరీలు అని ఉంది. 3 అవ్వచ్చా? అవ్వచ్చు. 4 అవ్వచ్చా? అవ్వచ్చు. కాబట్టి చాలామంది అమ్మేది ఏంటంటే 2 కూతుర్లు అని. ఇప్పుడు మరియమ్మ మొత్తం ఎంతమంది పిల్లలకి అన్నదే? 7 యేసయ్య, 4 కొడుకులు, 2 కూతుర్లు. మొత్తం 5 కొడుకులు, 2 కూతుర్లు, 7 కన్నది కనీసం. అర్థమైందా? ఈ 7 కంటా ఉంది. 2 ఏళ్ళకి ఒకరిని కంటా ఉంది అనుకుందాం. 14 ఏళ్ళు. ఈమెకి 16 ఏళ్ళు అప్పుడు ప్రధానమైంది. మరియమ్మకు 30 ఏళ్ళు వచ్చిన ఉంటుంది. యోసేపుకి 32, 33 వచ్చిన ఉంటుంది. అర్థమైందా? ఈలోగా యేసు ప్రభుకి 12వ ఏట వచ్చింది. 12వ ఏట మందిరాన్ని తీసుకెళ్ళాడు. అతన్ని ఒక పౌరుడు అని గుర్తించారు. 12వ ఏడు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఏ స్థాయికి వచ్చేసాడంటే, మరియమ్మ యోసేపులు యేసు ప్రభుని ఎంత బాగా పెంచగలిగారంటే, జాగ్రత్తగా అన్నాడు. 12వ ఏట యేసుప్రభు మందిరంలో ఉండిపోతే మరియమ్మ యోసేపులు ఎత్తుక్కుంటూ వచ్చి, బాబు యేసయ్య ఎందుకు ఇలా చేసావంటే, ఆ 12 ఏళ్ళ కుర్రోడు ఇచ్చిన డైలాగ్ ఖతర్నాకండి. ఏమంటాడు తెలుసా? మమ్మీ, నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా? యేసుప్రభుకి జ్ఞానం పరలోకం నుంచి ఊడిపడింది అనుకోవద్దు. లూకాసు వార్త 2:52 చూడండి. అతడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. అంటే మరియమ్మ యోసేపులు యేసు ప్రభుని ఆ విధంగా భక్తిలో, ప్రేమలో, వాక్యములో పెంచారు. సరే, యేసు ప్రభుకి బహుశా 14-15 ఏళ్ళు వచ్చింది. యోసేపు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలియదు. యోసేపు చచ్చిపోయిన తర్వాత మరియమ్మ ఒకరోజు మేబీ చచ్చిపోయిన 2 రోజులకు 3 రోజులకు, బాబు యేసు తమ్ముడోళ్ళు నిద్రపోయారు మమ్మీ. చెల్లోళ్ళు ముందే నిద్రపోయారు మమ్మీ. బాబు దా ఒకసారి. ఏ మమ్మీ, నీతో కొంచెం మాట్లాడాలరా? ఓకే మమ్మీ, కూర్చో. బాబు, మరే డాడీ కష్టపడి వడ్రంగి పనిచేసి ఆయన 4 డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులతో నేను గోధుమలు, బార్లీ అయ్యి కొని మీ అందరికీ భోజనం పెట్టాదు. అవును మమ్మీ. ఇప్పుడు డాడీ చనిపోయారురా? అవును మమ్మీ. మమ్మీ, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థమైంది. ఏంట్రా? ఏం లేదు మమ్మీ, డాడీ నాకు మంచం చేయటం నేర్పించారు, కుర్చీ చేయటం నేర్పించారు, పడవ చేయటం కూడా నేర్పించారు. మమ్మీ, రేపటి నుంచి నేను పనికి వెళ్తాను మమ్మీ, వడ్రంగి పని చేస్తాను, తమ్ముడోళ్ళని, చెల్లోళ్ళని, నిన్ను నేను పోషిస్తాను మమ్మీ. యేసుప్రభు వారు 15 ఏళ్ళు పోషించుని ఉంటాడు ఆ విధంగా. అందుకే ఆయనకు పేరు ఇచ్చారు వడ్రంగి వాడని. ఎందుకు తెలుసా? ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు, కానీ 15 ఏళ్ళు వడ్రంగా ఉన్నాడు. ఎక్కువ కాలం ఆయన వడ్రంగానే ఉన్నాడు, తక్కువ కాలం ఆయన పరిచర్లో ఉన్నాడు. ఆయన బహుశా ఆయనకి 30 ఏళ్ళు ఉంటుంది. వచ్చినప్పుడు, మమ్మీ ఏంట్రా ఒకసారి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా? మమ్మీ, పెద్ద తమ్ముడికి 27 ఏళ్ళు వచ్చేసినాయి, బాగా పని చేస్తున్నాడు. రెండో తమ్ముడు కూడా పని చేస్తున్నాడు. చెల్లోళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అవునరా? మమ్మీ,
మరే నీకు తెలుసు కదా నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానని. జస్ట్ చెప్తున్నాను మమ్మీ, నేను ఇంక వెళ్ళిపోతాను మమ్మీ పరిచయకి. బాబు వెళ్ళిపోతావా? అవును మమ్మీ వెళ్ళాలి కదా. సరే బాబు ఒక 2 నెలలు టైం ఇస్తావా? ఇస్తాను మమ్మీ, 2 మంత్స్ తర్వాత వెళ్ళిపోతాను. ఈ 2 మంత్స్లో ఆ మమ్మీ గబగబా ఒక బనీన్ కుట్టేసింది. ఒక బనీన్. ఏసయ్య వెళ్ళిపోయేదేనా అన్న, ఎదిగో ఏసయ్య వేసుకో అని అంటే ఏసయ్య బనీన్ వేసుకున్నాడు. పైన వేరు వేరు వస్త్రాలు వేసుకున్నారు. అది మరియమ్మ కుట్టించినటువంటి బనీన్. దానికి ఇంకా వేరే అతుకులు బొంతలు ఉండవు, ఒకటే. ఆ బనీన్ మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది తెలుసా? యేసు ప్రభుని సిలువెక్కించి 4 సైనికులు 4 వస్తువులు పనిచేసుకుంటే ఒకటి ఉండిపోయింది. దానికోసం చిట్టీలు వేసుకొని ఆ వస్త్రాన్ని తీసేస్తూ ఉంటే, అర్థమైందా? యోహాను సువార్త 19వ అధ్యాయం మీరు చూడగలిగితే చాలా బాగుంటుంది. 20వ అధ్యాయం ఇప్పుడు వద్దులే. తీసేస్తూ ఉంటే 20వ అధ్యాయం తీసేస్తూ ఉంటే అదే టైంలో యేసు ప్రభు మరియమ్మను చూసి ఈ మాట అన్నాడు, మమ్మీ మమ్మీ జాన్ చూస్తాడు నిన్ను ఇక నుంచి. జాన్ మమ్మీని చూడ. ఎందుకన్నాడు తెలుసా? ఆ బట్ట తీసేస్తూ ఉంటే మరియమ్మ చూసి, బాబుకి నేను చివరిగా కుట్టించింది అది కూడా తీసేస్తున్నారు అని ఆమె దుఃఖపడుతుంటే ఆదరించడానికి చెప్పినటువంటి మాట. అద్భుతం, అద్భుతం. యేసుప్రభు వారు చనిపోయారు. 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 రోజులు శిష్యులందరికీ కనబడ్డారు. 40 రోజుల తర్వాత ఒలీవల కొండ మీదకి రమ్మని చెప్పారు. వచ్చారు వాళ్ళు. ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత అన్నాడు ఆయన, మీరు ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తానని. అప్పుడు వాళ్ళంతా ఏం చేశారో ఈ వచనం చూసి నేను ముగిస్తాను. 14వ వచనం చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. మరియా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, యేసయ్య ప్రార్థన చేయమన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? యేసయ్యకి ప్రార్థన చేస్తున్నా. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? పరిశుద్ధాత్ముడి కోసం చేస్తున్నా. నీకు పరిశుద్ధాత్ముడు బట్టే కదా కొడుకు వచ్చింది. పరిశుద్ధాత్ముడు మీదకు వచ్చాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లోనకు వస్తాడు. దానికోసం నేను ప్రార్థన చేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? యేసయ్య శిష్యురాలిని కాబట్టి. నువ్వు తల్లివి కదా? తల్లినే, కానీ దానికంటే ముఖ్యంగా ఆయన శిష్యురాలు నేను. అందుకే ఆయన చెప్పింది చేస్తున్నా, ఆయనకి విజ్ఞాపన చేస్తున్నా. యోసేపు మరియలు ప్రతి క్రిస్మస్లో వాళ్ళ పేరు తలుచుకుంటాం, కానీ వాళ్ళ వెనకాలన్న జీవితాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాగా? ఒక్కసారి కూడా మాట్లాడలేదు యోసేపు. ఎంత లోబడ్డాడో. మొదటిసారి కలొచ్చింది, భార్యను స్వీకరించాడు. రెండోసారి కలొచ్చింది, తెలియనటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. మూడోసారి కలొచ్చింది, రాత్రి లేచి ఇశ్రాయేల్కి వచ్చాడు. 4వసారి కలొచ్చింది, దూరం ఎంతైనా నజరేత్కి వచ్చి సెటిల్ అయిపోయాడు. ఆయన లోబడే గుణం అదైతే, మరియమ్మ కష్టపడే గుణం. యేసయ్యని పెంచింది, యేసయ్యని తన కుటుంబాన్ని పోషించేదిగా చేసింది, యేసయ్యని పరిచర్యకి పంపించింది. యేసయ్య ఆ పరిచర్యలో రక్షకుడిగా చనిపోతున్నప్పుడు తన గుండెల్లోంచి ఒక ఖడ్గం దూసుకుపోతుంటే చూస్తూ ఉండే. చివరికి ఆ యేసయ్యకి శిష్యురాలుగా ఉండటానికి ఇష్టపడింది. వావ్! మరి మనము అలాంటి లోబడే జీవితం ఉందా? అలాంటి సమర్పణ జీవితం మనకుందా? ఆ విధంగా దేవుని మహిమార్థమై జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? ప్రశ్నించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, యోసేపు జీవితం గురించి చూడటానికి ఇచ్చిన కృపగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చాలాసార్లు చదువుతాం ప్రభా యోసేపు గురించి, కానీ మేము సీరియస్గా చూడం. ఈరోజు కాస్త చూడటానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమర్పణ కలిగినటువంటి జీవితం, నీతిమంతుడైనటువంటి యోసేపు జీవితం, శ్రమనొందటానికి ఇష్టపడినటువంటి జీవితం, నీ యొక్క అధికారానికి లోబడటానికి ఇష్టపడినటువంటి జీవితం, యేసయ్యని రక్షకుడు అని పిలవడానికి ఇష్టపడినటువంటి జీవితం, యేసయ్యకు వడ్రంగి పని నేర్పించినటువంటి జీవితం, యేసయ్యకు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు నేర్పించినటువంటి జీవితం. ప్రభా, ఎంత గొప్ప జీవితం ప్రభా.
నాయన అలాగ మేము నమ్మకంగా సమర్పణ కలిగి లోబడి నీతిమంతులుగా జీవించగలటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని అందించిన అన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి, నతనీల్ గారి కుటుంబ పక్షంగా, అదేవిధంగా సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యలో తుందూరు గురుమండల హెడ్ క్వార్టర్ సిఆర్ గారు మోజెస్ అన్న ఉన్నారు. వారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు దీవెన ఆశీర్వాదాలతో ఈ సభలను ముగించుకుందాం. రండి అన్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సకల ఆశీర్వాదములకు కారకుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ నామమునకై వందనములనైనా స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అనాదికాల సంకల్పము ఈ సంవత్సరం కూడా ప్రభువా నీ ప్రియ సేవకుడిని మా మధ్యకు నడిపించాం. అలానే మా తండ్రి అనేకమైనటువంటి పట్టణాల్లో అంతర్జాతీయ ప్రసంగికులుగా అనేకమైన దేశ విదేశాల్లో మా తండ్రి వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులు ఈ కుగ్రామాన్ని ప్రేమించి ఈ యొక్క మా తండ్రి ఈ పల్లెకారులను ప్రేమించి మా మధ్యకి తీసుకొచ్చావు. నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ జనన విధానము మా తండ్రి యోసేపు పాత్ర ఎంత అమూల్యమైనదిగా వర్ణించారు మా తండ్రి. నిజమే ప్రభువా, మేము కేవలము అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో క్రిస్మస్ పండుగల్లో ఈ వాక్యాన్ని మేము చూస్తాం, కానీ ఇంత వివరమైనటువంటి సవివరముగా మా తండ్రి యోసేపు గారిని లేకుంటే మరియమ్మ గారిని లేకుంటే ప్రభా ఈ యొక్క జనన విధానం అంతా కూడా చక్కగా వివరించి మా కళ్ళకు కట్టినట్లుగా మా తండ్రి కనువిప్పు కలిగించినటువంటి గొప్ప దైవజనులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా తండ్రి గొప్ప గాస్పల్ సింగర్ సి జాన్ గారు కూడా అనేకమైనటువంటి అంతర్జాతీయ వేదికల మీద మా తండ్రి పాడుతున్నటువంటి మరి గొప్ప గాయకులను కూడా ఈ కుగ్రామానికి రప్పించి ప్రభా ఈ సువార్త పాటల ద్వారా ఈ సువార్త పరిచయ ద్వారా ఇద్దరు దైవజనులు కూడా నువ్వు వాడుకున్నావనైనా నీకు వందనాలు. ఈ పల్లె ప్రాంతం మా తండ్రి పావనమైనటువంటి స్థితిని మేము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. నిజమే ప్రభా, చాలామంది దైవజనులను మేము చూస్తూ ఉన్నాం మా తండ్రి. ఎంతమంది వస్తూ ఉన్నారు ఆ మీటింగ్కి, పల్లెటూరులో మేము రామంటూ ఉన్నారు మా తండ్రి. కానీ మా తండ్రి ఇదిగోనైనా దైవజనులు ఎంత తగ్గింపునైనా మా తండ్రి సువార్త పరిచర్లు మీరు ఈ లోకంలో జీవించిన కాలములు గలిలియా, సమరయ, యోదయ ఆ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ నడిచి అనేకమైనటువంటి మా తండ్రి పల్లె ప్రాంతాల్లో పరిచయం చేసినటువంటి గొప్ప మా తండ్రి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామనైనా. అలాగే నీ సేవకులను కూడా బలంగానే వాడుకుంటూ ఉన్నాం. నతనీయులను ప్రేమించావు ప్రభువా, కనుక మా తండ్రి ఆయన ద్వారా ఈ గొప్ప ప్రాంతాలన్నీ కూడా మా తండ్రి స్వార్థ పరిచర్లు మా తండ్రి ఇలాంటి దైవజనులు కూడా తీసుకొచ్చి ప్రభు అనేకమైన మర్మములు సత్యములు మాకు బోధిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిచర్ను ఆయన కుటుంబాన్ని ఇంకను బహుగా దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఇలాంటి పల్లెల్లో కూడా ఆయన పరిచయం చేయడానికి కూడా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి నాయనా. అలాగే మా తండ్రి ఇదిగోనైనా బ్రదర్ నతనీయులు తన కష్టార్జితంలో నుంచి మా తండ్రి మా తండ్రి ఇదిగోనైనా ఈ పరిచర్య కొరకు ఎంతగా కష్టపడతా ఉన్నాడు, ఎంత తగ్గించుకుంటా ఉన్నాడు ప్రభువా. నేడు దినాల్లో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, కానీ ఈ సేవా పరిచర్యల ముందుకు రావట్లేదు ప్రభువా. కనుక నీ కుమారుని ఇంకా బహుగా దీవించండి. భార్య పిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అలాగే మా తండ్రి జాన్ మోయిస్ గారు అయ్య గారు బట్టి, అలాగే గురుమండల అధ్యక్షుల వారు డెలిగేట్ గారు, ఇంకా స్థానిక సంఘ సిఆర్ గారు, అనేక ప్రాంతాలను చూసిన దైవజనులు అందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిచర్లు ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని సహకారం అందించారో ఆర్కెస్ట్రా వారిని ఏంటి గాస్పల్ సింగర్స్, అలాగే ఆయా సంఘాలు చూసిన ప్రతి ఒక్కొక్కరు కూడా పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దిన వాక్య పరిచర్లు మా తండ్రి ప్రతి ఒక్కరూ మా తండ్రి ఇదిగోనైనా విన్న వాక్యాన్ని బట్టి నీరుగట్టు ఫలించేలాగా నీ గొప్ప కార్యం జరిగించమని, ఈ పరిచర్య అనేకమైన ఒక్క ఆత్మనే రక్షించబడాలని చేసే ఈ ప్రయత్నంలో
ప్రభువా ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి నీ కృప చూపించమని, చేరువచ్చిన బిడ్డలందరూ మళ్ళీ తిరిగి ప్రయాణంలో వారి వారి యొక్క గృహాలు చేరే వరకు నీ కాపుదల నుంచి నడిపించమని, ఈ కార్యక్రమం అంతటిని నడిపించినటువంటి బిడ్డలందరినీ మరి ముఖ్యంగా కంసాల బేదపూడి సంఘ ప్రెసిడెంట్ గారు, సంఘ పెద్దలు, పిసిసి పెద్దలు, ఇంకా సహకారం అందించిన వారందరినీ, టీం సభ్యులందరినీ, కరెంటు వారిని, అలాగే మా తండ్రి పాటలు పాడిన కొయ్యరు వారిని, మా తండ్రి దైవజనులు అందరినీ కూడా మా తండ్రి సహకారం అందించిన వారందరినీ పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్య వ్యర్థము కాకుండా ఫలింపజేసి కాపాడి సంరక్షించమని మా ప్రభువును ప్రియరక్షకుడును క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేట్లు భూమి యందును నెరవేరును గాక. మన హార్మిడు మాకు దయచేయము, బిడ్డల అపరాధన క్షమించున్న ప్రకారం మా అపరాధన క్షమించము, మమ్మల్ని శోధండి కాశండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, దీవెనాశీర్వాదము ఈ రాత్రి కొడుకులు ఏర్పాటు చేసిన నాయన నీ కుమారుడు బొంగ నతనీల్ గారి కుటుంబానికి, దైవత్వం అందించినటువంటి ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారికి, కూడొచ్చిన దైవజనులకును, సంఘ బిడ్డలకు, విశ్వాసులకును, సకల పరిశుద్ధులకి, విత్తబడిన వాక్యమునకును, సదా కుటుంబాలకును తోడేడిన గాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సఖ్య వాగ్దత్తము. ఈ మీద కృంభరించుము దేవా, సంసార ప్రేమ కృంభరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. రక్షణ సువార్త సభలు జనవరి 2025, జనవరి 22, 23, 24 తుందూరు పిల్లి రాజు గారు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ డేవిడ్ రాజు గారు అమలాపురం, రెవరెండ్ సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి, ఎం జోసెఫ్ గారు చేబ్రోలు. అందరూ కూడా ఈ మీటింగ్లో కూడా పాల్గొని దేవుని యొక్క దైవాశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మీకు మనవి చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.